అని చెప్పారు. అంటే సో అదే మార్గంలో ఈ ఈసీఎస్ జ్ఞానదాత సుఖీభవలో కూడా ప్రతి ఒక్కరిని భాగస్వామ్యం చేయడానికి మేము అందరికీ చెప్తున్నాము. అదే నా బాధ్యతగా నేను తీసుకున్నాను మాస్టర్స్. అలాగే ఇప్పుడు ఎన్నో అనుభవాలు జరుగుతున్నాయి ప్రతి ఒక్కరికి మాస్టర్స్కి. రీసెంట్గా లాస్ట్ ధ్యానమాయ యాగంలోనే ఒక మాస్టర్ ఇలా పిఎంసి చూస్తూ పిఎంసిని చూస్తున్నారు యూట్యూబ్లో. జస్ట్ అంటే జనరల్గా పిఎంసి కాదు, యూట్యూబ్ చూస్తూ ఉంటే ధ్యాన మహాయాగం అనేది ఒక టైటిల్ వచ్చింది. పత్రిజీ ధ్యాన మహాయాగం. వాళ్ళు సికింద్రాబాద్, హైదరాబాద్లో సికింద్రాబాద్ అనేది ఒక ఏరియా, అందులో అక్కడ ఉంటారు. అది చూడగానే వాళ్ళు పత్రిజీ ధ్యానమహాయాగం ఇదేంది అనేది, అప్పుడు పత్రిజీ గురుగారు ప్రోగ్రామ్ అంట 11 రోజులట ఇక్కడ అన్నదానము జరుగుతుంది. అలాగే ఇప్పుడు ఎంతోమంది ధ్యానులు, ఇంతమంది ధ్యానుల ఏ ధ్యానము ఏంటి అనేది అప్పుడు తెలుసుకొని వారికి ఏం తెలియదు 50 సంవత్సరాలు వారికి. మేము కడతాల్లో ఇలా మన పిఎంసి స్టాల్ కూడా ఉంటుంది అనమాట. అక్కడ ఆ స్టాల్ దగ్గరికి వచ్చినారు వాళ్ళు. పిఎంసి చూడగానే వచ్చినారు. ఆల్రెడీ పిఎంసి చూసే కదా ఆమె వచ్చింది. అక్కడికి అందరికీ ఎవరినో ఒకరిని అడిగి అక్కడ ఈ కడతాల్ అనేది ఎక్కడ ఉందనేది ప్రాంతం అనేది తెలుసుకొని ఇమీడియట్గా బస్సు ఎక్కేసి మనది హైదరాబాద్లో పెద్ద బస్ స్టాండ్కి వెళ్ళి ఇమీడియట్గా కడతాల్ బస్సు ఎక్కేసి అక్కడ దిగేసి ధ్యానమహాయాగానికి వచ్చింది మాస్టర్ స్వామి. అంటే చూడండి, అంటే ఎవరికి ఎలా కనెక్ట్ అవుతుందో పిఎంసి అనేది చూడండి. ప్రపంచ దేశాలకు 140 కంట్రీస్కి మన పిఎంసి అనేది వెళ్తుంది. నాకు నా నంబరు అనేది పిఎంసీలో కూడా స్క్రోల్ అవుతుంది. ఆస్ట్రేలియా, అమెరికా, కెనడా, ఇలా యూఎస్ఏ, ఇలా అన్ని చోట్ల నుంచి మాకు కాల్స్ కూడా వస్తున్నాయి మాస్టర్స్. పిఎంసి అంట ఏంది, ఇది పత్రిజీ అంట గురువుగారు ఏంది, ఆనాపానసతి ధ్యానం ఏంది, ఇది మాకు కూడా చెప్పండి అని ఎంతోమంది మాకు కాల్ చేస్తున్నారు. మేము ఫోన్లోనే వాళ్ళకి నేర్పడం జరుగుతుందన్నమాట అందరికీ ధ్యానం అనేది. అంటే వేరే వేరే కంట్రీస్ నుంచి కూడా మాకు కాల్స్ వస్తున్నాయి. అలాగే ఇంకొక మేడం కాల్ చేశారు. ఆమె కూడా సేమ్ యూట్యూబ్ ఇలా చూస్తూ ఉంటే పత్రిజీ గురువుగారిది పట్టు పట్టరాదు పట్టి విడవరాదు అనేది ఒక పద్యము అక్కడ ఆల్రెడీ గురువుగారు చెప్పింది అందులో ఉంది. ఆ పట్టు పట్టరాదు అనేది విన్న తర్వాత, పద్యం విన్న తర్వాత ఆమె ధ్యానిగా మారి శాకాహారిగా మారి ఆమె కుటుంబానంతా ధ్యానులు శాఖలుగా మార్చింది మాస్టర్స్. ఆమె ఫోన్ చేసి చెప్తున్నారు. అలా ఎన్నో అనుభవాలు ఉన్నాయి. పిఎంసికి ఒక మేడంకి సపోర్ట్ చేయండి, ఇలా ఈసీఎస్ అనేది ఆటో డెబిట్ సిస్టమ్ ఉంది అని అంటే ఆ మేడము నేను సపోర్ట్ చేస్తాను సార్ అని 1000 రూపాయలు నేను ప్రతి నెల కడతానని చెప్పినారు. అంటే థ్యాంక్ యూ మేడం, మీరు చెప్పగానే మీరు సపోర్ట్ చేస్తానందుకు. అంటే ఆ మేడం ఏమన్నదంటే అంటే పిఎంసి ఛానల్ అనేది నాకు పునర్జన్మనిచ్చింది, నేను దీనికి చేయకుంటే ఇంకా దేనికి చేస్తానని వాళ్ళు చెప్పడం జరిగింది. అంటే వాళ్ళ జీవితాల్లో ఏ మార్పు వచ్చిందనేది వాళ్ళకే తెలుసు కదా. అలాగా ఇంకో మేడము పిఎంసికి ఇట్లా సపోర్ట్ చేయండి అంటే నెలకి నేను 500 సపోర్ట్ చేస్తానని చెప్పడము. అంటే నేను రోజు నాకు పొద్దున్న లేస్తేనే నేను పిఎంసి చూస్తాను సార్, నాకు పిఎంసి చూడందే నేను వేరే ఏ ఛానల్ చూడను, అంటే ఏ ఛానల్ చూడను, నేను రోజు వింటున్నాను అని చెప్పింది ఆమె. అంటే వింటున్నాను ఏంటి మేడం మీరు చూడట్లేదా పిఎంసి అని అడిగినప్పుడు అంటే నాకు అంటే ఆమెకి కళ్ళు కనపడు, గుడ్డివారు. కానీ మళ్ళీ ఎలా చూస్తున్నారు మేడం మీరు గుడ్డివారు అంటున్నారు, పిఎంసి ఎలా చూస్తున్నారు అని అడిగితే అంటే పత్రిజీ వాయిస్ విని నేను ఆ జ్ఞానం నేర్చుకుంటున్నాను అని చెప్తున్నారు. అంటే ఇంకా ఎంతోమంది సీనియర్ మాస్టర్లు జస్ట్ వాయిస్ ద్వారానే నేను వాళ్ళని గుర్తుపడతాను, ఆ వాయిస్ వినే నా జ్ఞానాన్ని నేను పూర్తిగా నేర్చుకుంటున్నాను, నాకు రోజు పొద్దున పిఎంసి కంపల్సరీ ఉండాలా సార్ మా ఇంట్లో అనేది చెప్పడం జరిగింది. అలా ఎంతోమందికి ఎంతో కనెక్ట్ అవుతున్నాయి మాస్టర్స్. రీసెంట్గా ఒక మేడము ఇప్పుడు కర్నూలుకి వస్తున్నప్పుడు ఈరోజు కూడా ఒక మేడము సర్వీస్ చేయడానికి పిఎంసికి అంటే ఏదో ఒక సర్వీస్ చేయాలా, నేను ఏదో ఒకటి స్పిరిచువల్ సర్వీస్, నాకు సర్వీస్ ఏమంటే సర్వీస్ ఇచ్చినాము. ఆ సర్వీస్ సేవ అనేది మన పత్రిజీ గురుగారు ఎప్పుడూ చెప్పారు, సేవకి అత్యుత్తమైన పీఠం అనేది పెద్ద పీఠం వేశారు. ఆ సేవ చేయాలి సార్, నేను ఏదో ఒక సేవ చేస్తా అంటే ఇట్లా కాల్స్ మాట్లాడడం, అందరికీ ఇప్పుడు ధ్యానం గురించి చెప్పడం అనేది చేస్తున్నారు. ఇలా పిఎంసి ఆమెకు కూడా 2 రోజుల ముందే మెసేజ్ వచ్చిందంట. అంటే ఇలా నేను సేవ చేస్తున్నాను కదా, పిఎంసికి నేను కట్టమని వచ్చింది సార్ నాకు మెసేజ్ అని చెప్పిందమ్మ. ఇప్పుడు జస్ట్ కారులో వస్తున్నప్పుడే, కారులో ఇక్కడ కర్నూలుకి వస్తున్నప్పుడు పిఎంసికి ఇలా కట్టమని చెప్పిందంటే 500 కడతానని చెప్పి ఇప్పుడే కర్నూలుకి బుద్ధ పిరమిడ్లో వచ్చిన తర్వాతనే ఆమెకి ఇందులో భాగస్వామ్యం చేయడం జరిగింది. అంటే ఇప్పుడు చూడండి మాస్టర్స్ ఎంతమందికి ఎలా కనెక్ట్ అవుతుందో. ఒక మేడం ఇంతకుముందు ఒక 15 రోజుల కింద ఆమె మేడం కూడా ఇట్లా ఆమెకి ఏదో 1 కోటి రూపాయలు ఏదో వాళ్ళకి స్టక్ అయిపోయినాయి. ఎందులోనూ వాళ్ళకి రావాల్సింది అమౌంట్ రాక ఎంతో ఇబ్బందులు పడుతున్నారు. ఆ ఇబ్బందులు పడుతున్నప్పుడు మాకు కాల్ చేశారు, నా నంబర్ వేరే ఎవరి దగ్గర తీసుకొని కాల్ చేశారు, ఇలా ఉంది ఇబ్బందులు అని చెప్పినప్పుడు నాకు కాల్ చేసినప్పుడు నేను చెప్పాను
పిఎంసికి సపోర్ట్ చేయండి. పత్రిజీ గురువు గారు ప్రతి ఒక్కరిని ఇందులో భాగస్వామ్యం చేయమన్నారు. పిఎంసికి సపోర్ట్ చేయమని చెప్పినప్పుడు ఆమె ఇమ్మీడియట్గా ఆమె అకౌంట్ ద్వారా నెల కట్టే విధంగా 555 పెట్టుకున్నారు. ఆమెకు కూడా అకౌంట్ కొంచెం ఏదో అంటే అకౌంట్ డీటెయిల్స్ లేక వాళ్ళ భర్తని అడిగినప్పుడు భర్త ఇంకా ధ్యానంలో లేకున్నా ఆమె ఇమీడియట్గా వాళ్ళ భర్తని అడిగి వాళ్ళ భర్త అకౌంట్ ఇచ్చేసి ఇమీడియట్గా కంప్లీట్ చేసినారు. కంప్లీట్ చేసిన ఒక 15 రోజుల్లోనే నాకు మళ్ళీ కాల్ చేసినారు. ఆమె కాల్ చేసి నాకు రావాల్సిన 50 లక్షలు నా అకౌంట్లో పడింది సార్ అని చెప్పింది. అంటే చూడండి మాస్టర్స్, ఎలా మనకి ఏ విధంగా ఎలా క్లియరెన్స్ జరుగుతున్నాయో పిఎంసికి సపోర్ట్ చేయడం వల్ల. అంటే మనము ప్రతి ఒక్కరము ఇందులో భాగస్వామ్యము అవ్వడము, ఇతరుల ద్వారా చేయించడము, మన పత్రిజీ ఆశయం గురించి ఏదైతే ధ్యాన జగత్, సాకార జగత్, పిరమిడ్ జగత్ ఉందో పిఎంసి ఛానల్ అనేది దాని గురించి పనిచేస్తుంది మాస్టర్స్. ప్రతి ఒక్కరూ మనము దీనికి సపోర్ట్ చేయడం ద్వారా మన పత్రిజీ ఆశయాన్ని చాలా ఫాస్ట్గా ముందుకు తీసుకెళ్ళగలుగుతాము. సో పత్రిజీ ఆశయం తప్పకుండా మనకి ఈ బాధ్యత ఇచ్చినారు మన పిఎంసి ఛానల్ ద్వారానే అది సాధ్యము. మనకి ఈ బాధ్యత ఇచ్చినారు కాబట్టి మనమంతా దీనికి ముందుకు తీసుకెళ్దాం మాస్టర్. ఈ ఛానల్ మనందరిది. మనకి ఇంతవరకు ఎంతోమంది సపోర్ట్ చేస్తున్నారు, డొనేషన్ రూపంలో, షేర్స్ రూపంలో ఎంతోమంది సపోర్ట్ చేసే వారందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుకుందామండి. అలాగే ఇప్పుడు కూడా మీ దాంట్లో కూడా ఎవరైనా సపోర్ట్ చేయాలనుకున్నా నా పేరు రాజశేఖర్, నా నంబర్ కూడా మీకు ఇస్తాను, పాంప్లెంట్స్ ఇస్తాను. అలాగే ప్రతి ఒక్కరూ ఇందులో భాగస్వామ్యం అవ్వండి. మీ పేరు, మొబైల్ నంబరు అది ఇచ్చినా కానీ మేము నోట్ చేసుకొని మీకు తర్వాత అయినా ప్రాసెస్ చేస్తాము. మీ డీటెయిల్స్ ఉంటే ఇక్కడే ప్రాసెస్ చేస్తాము. మీరు ప్రతి ఒక్కరూ భాగస్వామ్యం అవ్వండి. ప్రతి ఒక్కరికి చెప్పండి పిఎంసి ఛానల్ గురించి. మనకి ఫోన్ లేని వాళ్ళు ఎవరు లేరు కదా మాస్టర్స్. ఇప్పుడు ప్రతి ఒక్కరికి ఫోన్ తీసుకొని మీరు పిఎంసి చూడండి అని సబ్స్క్రైబ్ చేపియండి. వాళ్ళ జీవితం ధన్యమైపోతుంది. అంటే వాళ్ళు కూడా ఎంతో జ్ఞానాన్ని అందుకుంటారు. ఆ ధ్యాన మార్గాన్ని, శాకాహార మార్గాన్ని అవలంబిస్తారు. ఇలా మనము చేయాల్సిన సేవ ఇదే మాస్టర్స్. పిఎంసికి మనం ముందుకు తీసుకెళ్దామండి అందరము. థ్యాంక్ యూ మాస్టర్, నాకు ఈ అవకాశం ఇచ్చిన మీకందరికీ కూడా ధన్యవాదాలు. అలాగే పిఎంసి డైరెక్టర్స్కి, పిఎంసి మేనేజ్మెంట్కి, అలాగే పిఎంసి ట్రస్ట్ మేనేజ్మెంట్కి అందరికీ నేను ధన్యవాదాలు తెలుపుతున్నాను. అలాగే బండి శ్రీనివాసరావు సార్ కూడా ధన్యవాదాలు తెలుపుతున్నాను. థ్యాంక్ యూ మాస్టర్స్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. ఆయన నిజంగా మేమంతా అనుకోకుండా ఒకచోటేనండి ధ్యానం సెంటర్కి. ఆయన కూడా 2007లో ధ్యానం రావడం, నేను 2008లో. మాకు ఇంత గురుతర బాధ్యత పత్రిజీ గారు మాకు అందించడం నిజంగా చాలా ఆనందం నాకు. నేను ఏదైతే తెలుసుకున్నానో, పొందానో అది అందరికీ పంచాలనే సదుద్దేశంతో మేము ఇంకా ముందుకు తీసుకెళ్ళాలి. నేను 365 రోజులు ప్రచారంలోనే ఉంటానండి. నెలలో 1 రోజు 2 రోజులు ఇంటికాడ ఉంటాను. ఈ 17 సంవత్సరాల నుంచి నా జీవితం పూర్తిగా ధ్యానము, ధ్యాన ప్రచారము, శాకాహార ర్యాలీలు, ఎక్కడున్నా కానీ నేను వెళ్ళిపోతూ ఉంటాను. మరి ఆ విశ్వగురువులు అందించిన అద్భుతమైన జ్ఞానాన్ని అందరికీ అందించడం, ఆ పని ఎంతో తేలికగా పిఎంసి ద్వారా ప్రపంచమంతా అందించడానికి మరి మనమందరం కూడా సమాయత్తం కావాలి. అలాగే మరి కాస్మిక్ పిరమిడ్ ధ్యాన మందిరం నిర్వాహకులు ప్రభాకర్ ఆచార్య గారు, ప్లీజ్ సార్, వారు చాలా అద్భుతంగా ఎంతో సేవ చేస్తున్నారు పిఎస్ఎస్ఎం మూమెంట్లో. మరి కర్నూలులో ఒక అద్భుతమైన ధ్యాన మందిరం చక్కగా నిర్మించి నేను ఎన్నోసార్లు ఇక్కడికి రావటం, ఇక్కడ ఈ పిరమిడ్లో క్లాసులు కూడా ఇంతకుముందు జరిగినాయి. మరి ఈరోజు కూడా మీరందరూ కూడా చక్కగా ఈ కార్యక్రమానికి విచ్చేసినందుకు మీ అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటూ, మరి సార్ ప్రభాకర్ గారు చాలా ఆనందం. మీరు ఎన్నో కార్యక్రమాలు ర్యాలీలు చేశారు. అలాగే ఎంతోమందికి ప్రతి గురువారం కూడా ఇక్కడ క్లాసులు నడుపుతూ ఉన్నారు. కాస్మిక్ పిరమిడ్ ధ్యాన మందిరం, మరి మీ పరిచయం ధ్యానంలోకి ఎలా అడుగుపెట్టారు, మరి ధ్యానం కోసం ఇంత మీరు పరితపిస్తూ ఎంతో ప్రచారం నిర్వహిస్తున్నారు. అలాగే పిరమిడ్లు కూడా తయారు చేసి మరి ఆ పిరమిడ్ శక్తిని కూడా అందరికీ అందిస్తున్నారు. మనకి ధ్యాన మహాయజ్ఞాలు, యాగాలు జరిగినప్పుడు అక్కడ మీ స్టాల్స్ కూడా చుట్టడం జరిగింది. మీ మాటల్లో ఆ విశేషాలన్నీ వాళ్ళ ప్రపంచం అంతా తెలియజేయాలని కోరుకుంటున్నాం పిఎంసి ఛానల్ ద్వారా. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. వెల్కమ్.
ముందుగా నాకు ఈ ఆత్మజ్ఞానాన్ని అందించినటువంటి బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గురుదేవులకు గట్టిగా క్లాప్ చేస్తాం. అలానే సదానంద యోగ గురుదేవులకు స్వర్ణమాలమ్మకు కూడా గట్టిగా క్లాప్ చేస్తాం. నేను 2008లో మామూలుగా నేను కార్పెంటర్ పనిచేస్తాను వృత్తిపరంగా. నేను 2008లో నేను ఒకటి డిజైన్ కటింగ్ చేయించుకొద్దామని చెప్పి అక్కడికి డిజైన్ కటింగ్ జిగ్జాగ్ మిషన్ ఉన్న దగ్గరికి వెళ్ళాను. ఆయన మామూలుగా శివబ్రహ్మం అని మాస్టరు. ఆయన నాకు ఈ ధ్యానం గురించి శివబ్రహ్మము శ్రీనివాసులు అని చెప్పి ఇద్దరు మాస్టర్లు ఉన్నారు అక్కడ. అప్పుడు వాళ్ళు ఇద్దరు కలిసి నాకు ఈ ధ్యానం గురించి ఇట్లా శ్వాస మీద ధ్యాస ధ్యానం చేయి బాగుంటుంది అని చెప్పి నాకు తెలియజేయడం జరిగింది. అక్కడ తెలియజేస్తే వాళ్ళు అక్కడ నా పని అయిపోయేంత వరకు నేను అక్కడ వాళ్ళు చెప్పింది విని నా పని అయిపోయినాక నేను ఇంటికి వచ్చేసాను. నా పని నేను చేసుకుంటున్నాను. తర్వాత నైట్ నేను మా భార్య వాళ్ళందరూ వాళ్ళ ఊరికి వెళ్ళారు, వాళ్ళ పుట్టింటికి. నేను ఒక్కనే ఉన్నాను. మా అక్క వాళ్ళ ఇంట్లో భోంచేసి వచ్చి నైటు పండుకుందామని చెప్పేటప్పుడు నాకు ఏందో వీళ్ళు ధ్యానం అన్నారు, శ్వాస అన్నారు అనేది నాకు గుర్తుకొచ్చేసింది. మళ్ళీ రిపీట్ అయింది. రిపీట్ అయితే అప్పుడు నాకు సరే అని చెప్పి నేను పలుకులు వేసుకున్న తర్వాత ఒక కళ్ళు మూసుకొని అట్లా కూర్చున్నాను. అది నాకేం శ్వాస తెలియదు, ధ్యాస తెలియదు, ఏం తెలియదు మనకు ఫస్ట్ టైము. అప్పుడు నేను కళ్ళు మూసుకున్నాక 2 నిమిషాల్లోనే అది మామూలుగా రేకుల షెడ్ అది. కానీ రేకుల షెడ్ నాకు అర్థం కాలేదు. ఏదో బెలూన్ వెళ్ళినట్ట రేకుల షెడ్ దాటి పైకి వెళ్ళిపోయినాం. పైకి వెళ్తే బయటకు వచ్చేస్తే అక్కడ మొత్తం నాకు పక్కన ఒక ఫ్లోర్ ఇల్లు ఉంది, ఆ ఇల్లు కనపడుతుంది. ముందర 2 ఫ్లోర్ల ఇల్లు ఉంది, ఆ ఇల్లు కనపడుతుంది. మొత్తం చీకటి చుక్కలు ఆకాశము మొత్తం కనపడుతున్నాయి. ఆ ఇల్లు ఆ సరౌండింగ్ మొత్తం కనపడుతుంది. బెలూన్ పోయినట్ట పోతున్నాను. పక్కన నాకు అక్కడ ఎస్ఆర్ఎంటీ ఉండింది. అక్కడ పక్కన ఆ ఎస్ఆర్ఎంటీలో ఒకటి వేప చెట్టు, పెద్ద వేప చెట్టు ఉంది. అది 5-6 ఫ్లోర్లు పైనే ఉంది. అది ఆ వేప చెట్టు కూడా నాకు క్లియర్గా కనపడుతుంది. వేప చెట్టు కనపడుతుంది, అంతా కనపడుతుంది. అరే ఏంది ఇట్లా ఎక్కడ పోతున్నాను నేను, ఇది తీసుకుపోయి అనన్న నీళ్ళలోనో గుంతల్లోనో చెట్ల మీద వేస్తుందేమో అని చెప్పి ఒక డౌట్ వచ్చేసింది. నాకు తెలియదు కదా అప్పుడు. అంటే ధ్యానం చేస్తే ఇట్లా ఉంటుంది అనేది ఏం తెలియదు, శ్వాస తెలియదు, ఏం తెలియదు. నేను శ్వాసను గమనించినాను అనేది కూడా తెలియదు నాకు. ఒక కన్ను మూసుకొని కూర్చున్నాను అంతే. 2 నిమిషాల్లోనే ఆ రకంగా. అప్పుడు నాకు ఏమన్నా అప్పుడే అనుకున్నా ఇదైతే దీంట్లోనే ఏదో ఒక అద్భుతం అనేది ఉంది. కానీ నాకు ఇప్పుడు ఇది తెలియదు మనకి అని చెప్పి వెంటనే కళ్ళు తెరిచి ఓకే చేస్తే నేను అక్కడే ఉన్నాను. అవన్నీ కనపడినాయి. అంటే ఒక క్వశ్చన్ పడింది. అంటే ఇది ఎందుకు దినం కళ్ళు మూసుకుంటున్నాను కదా, నేను దినం నిద్రపోతున్నాను, కానీ ఎందుకు ఇప్పుడు ధ్యానం అన్నప్పుడే అట్లా ఎందుకు జరిగింది? కళ్ళు మూసుకొని ఇక్కడే ఉన్నాను, ప్లస్ మొత్తం కనపడుతుంది అని చెప్పి నేను సరే దీన్ని ఉదయం చూసుకుందామని చెప్పి అప్పుడే ఫిక్స్ అయినాను. రేపు ఉల్లి అని చెప్పి మరుసటి రోజు కేర్ సెంటర్కి వెళ్ళి అక్కడ రామ్మోహన్ సార్ వాళ్ళు ఉన్నారు. వాళ్ళకి సార్ అంటే ధ్యానం కరెక్టే వచ్చినాం అని చెప్పి సెంటర్కి, కేర్ సెంటర్ ఎస్పీ కాంప్లెక్స్ ఎదురుగా ధ్యానప్రియ హోటల్ పైన కేర్ సెంటర్ ఉండింది. అక్కడ పోతే అప్పుడు వాళ్ళు 4x4 పిరమిడ్ కింద నాకు ధ్యానంకి కూర్చోబెట్టినారు. మీరు ఎంతసేపు కూర్చోగలిగితే అంతసేపు కూర్చోండి అని చెప్తే నేను 2 గంటలకి మళ్ళీ వాళ్ళు అది 9 గంటలకి క్లోజ్ చేస్తారు. 9 గంటలకి వాళ్ళు క్లోజ్ చేసేటప్పుడు నన్ను లేపి క్లోజ్ చేసినారు. అట్లా నేను ఈ ధ్యానంలోకి రావడం జరిగింది అద్భుతంగా. అప్పుడు నేను ప్రతిరోజు ఎక్కడన్నా పని చేయని ఉదయం వచ్చేసి 3 నుంచి 6 వరకు, ఉదయం తెల్లవారుజామున 3 గంటలకు లేయడము, ధ్యానం చేయడము. మళ్ళీ సాయంత్రము ఎక్కడన్నా పని చేయని కర్నూలులో కేర్ సెంటర్కి 7కి పోయినా 6కి పోయినా మళ్ళీ నాకు 9 గంటలకి క్లోజ్ నన్ను ఖచ్చితంగా లేపి క్లోజ్ చేస్తుంది. నేను లాస్ట్లో వాళ్ళు తాళం వేసేటప్పుడు నేను బయటకు వచ్చేస్తుంటే అట్లా నాకు అక్కడ కేర్ సెంటర్కి నేను అట్లా వెళ్తుంటే గురువాణి అని చెప్పి పాంప్లెట్ దొరికింది నాకు. అక్కడ కలర్ఫుల్గా వీరబ్రహ్మేంద్ర స్వామిది ఫోటో ఉంది. ఆ ఫోటోలో దాన్ని చూస్తే నాకు అవి కాళికాంబ అనేది గురువాణి రూపంలోనే ప్రింట్ చేయడం జరిగింది. అది నాకు మామూలుగా ఉత్తమోత్తమంబు ఉచ్ఛ్వాస నిశ్వాస పంక్తుల రచితాను బ్రహ్మమగుట ముసుగులోన శివుడు పొసిగి ఉన్నాడయ్యా కాళికాంబ అని ఉంది ఫస్ట్లోనే. అది నాకు టక్కున అంటే అది దాంట్లో పాంప్లెట్లు తీసి చదువుతుంటే నాకు అర్థమైపోతున్నాయి ఈజీగా. అందులో నేను చదువుతూ ఉంటే నాకు ఏముంది, జీవిని వధించి జీవికి వేసేన జీవ దోషమున చిక్కుకుందువు జీవ హింస చేత చిక్కున మోక్షంబు కాళికాంబ అని ఉంది లాస్ట్లో.
అప్పుడు నాకు నేను ఒకసారి బ్రహ్మంగారి మఠం 94లో వెళ్ళాను ఫస్ట్ టైము. అప్పుడు వెళ్తే నేను రిటర్న్ నంద్యాల నుంచి వెల్దుర్తిలో ఉన్నాము అప్పుడు మా భార్య వాళ్ళ ఊర్లో. అప్పుడు నేను వెల్దుర్తిలో దిగొచ్చు అని చెప్పి ట్రైన్ ఎక్కినాను. ట్రైన్ ఎక్కినప్పటి నుంచి నువ్వు ఇంటికి పోతేనే మాంసం బంద్ చేయి, ఇంటికి పోతేనే మాంసం బంద్ చేయి అని చెప్పి నాకు నా లోపల నుంచే చెప్తుంది 94లో. అప్పుడు నేను ఇంటికి వచ్చి కాళ్ళు కడుక్కొని మా భార్యకు చెప్పేంతవరకు చెప్పింది. మా భార్యకు చెప్తే మా భార్య ఏమన్నది, కరెక్టే చెప్తున్నారు బంద్ చేయనింది ఒకటే మాట. గట్టిగా క్లాప్ చేసాం మాస్టర్ ఆమెకు. ఎందుకంటే మాకేం మేము ఎప్పుడో వాడేది అయినా కూడా ఎట్లయినా అది అలవాటు ఉన్నట్టనే దాంట్లో. అప్పుడు ఆ పాంప్లెట్లో అది చదివితేనే ఒక కాళికాంబంస కాళికాంబ అనే పద్యము చదివితేనే నాకు 94 గుర్తుకొచ్చింది. అంటే ఫస్ట్ టైం నేను బ్రహ్మంగారి మఠం వెళ్తే నాతో ఎంత గొప్ప పని చేయించాడు చూడండి బ్రహ్మంగారు. అసలుకి నేను ప్రతి సంవత్సరం 3 సార్లు వెళ్ళేవాడినప్పుడు మధ్య మామూలుగా ఆరాధన లోపల 2 సార్లు వెళ్ళేవాడిని అప్పటి నుంచి నేను ఆ పాంప్లెట్ దొరకడం వలన అంటే నాకు వీరబ్రహ్మేంద్ర స్వామి మామూలుగా నాకు అంతా చెప్పినారు, కాలజ్ఞానం రాసినారు, అది రాసినారు అనేది తెలుసు. కానీ ఇట్లా ధ్యాన విద్య గురించి చెప్పినారనే విషయము దాంట్లో బాగా రాసినారు. భక్తులైన వారు పరిపక్వ బుద్ధిచే ధ్యానమందు ఆత్మనందగలరు, ఆత్మ యందు శాశ్వతానంద సుఖమొబ్బు కాళికాంబంస కాళికాంబ అని ఉంది. అంటే శాశ్వతమైనటువంటి సుఖము కానీ ఆనందం కానీ ఎప్పుడు వస్తుందంటే నేను శరీరం కాదు ఆత్మ అనే సత్యం తెలుసుకున్నప్పుడే వస్తుందని చాలా క్లియర్ కట్గా చెప్పినాడు. ఆత్మని నేను శరీరం అయితేనే కదా దీనికి సుఖం ఉండాలా, సుఖము టెంపరవరీ ఉంటుంది శరీరం అనుకుంటే. అదే ఆత్మని అనుకుంటే శాశ్వతమైనటువంటి ఆనందము సుఖము పర్మనెంట్గా ఉంటాయి. ఇంత చక్కగా తెలియదు అవన్నీ నేను ఈ పిఎస్ఎస్ఎంలో బ్రహ్మాండంగా దీన్ని నేను ఉండడానికి కారణం ఏంటంటే మెయిన్గా ఆ కాళికా గురువాణి పాంప్లెటే సార్లు ఎంత నీట్గా తయారు చేసినారు చూడండి. తర్వాత నేను అదే నెలలోనే ఫిబ్రవరి నెల, అది 2008 ఫిబ్రవరి నెలలో నేను 9వ తారీఖేమో అది నాకు ధ్యానం తెలిసింది. ఆ తర్వాత నేను అదే నెలలో మామూలుగా గుంటకల్లో సార్ది శివరాత్రి ధ్యానం ఉన్నింది. జాగరణ రోజు ధ్యానం ఉన్నింది గుంటకల్ పిరమిడ్ దగ్గర. అప్పుడు నేను సార్ని చూసి నేను జీవితాంతము ఈయన నాకు ఇవన్నీ గురువు అని చెప్పి నేను డిసిషన్ తీసుకున్నాను ఆ రోజు నుంచే. అది నేను ఆయన కళ్ళలో నాకు చక్రాలు కనపడినాయి. సార్ కూర్చుంటే అస్సలకి కళ్ళలో చక్రాలు అద్భుతంగా సార్ పాదాలు చూస్తేనే నాకు సరెండర్ అయిపోయినాను ఆ రోజే. ఖచ్చితంగా నేను నా ఈ జీవితం ఉన్నంత వరకు సారు అడుగు జాడల్లోనే నడుస్తానని చెప్పి నాకు వేరే వాళ్ళు అవి కూడా చెప్పినా నేను ఏం వినను. నాకు అటు ఇటు చెప్తుంటారు. కానీ నాకు ఏం అర్థమైందంటే నేను ఫస్ట్ 3 నుంచి 7 వరకు ధ్యానం చేస్తున్నాను. అప్పుడు ధ్యానం చేస్తుంటే నేను ఒకరోజు ధ్యానం చేస్తుంటే ఫస్ట్ పైనుంచి వీరబ్రహ్మేంద్ర స్వామి సర్రని వచ్చినాడు కిందికి. వచ్చి అక్కడ వీరబ్రహ్మేంద్ర స్వామి అక్కడి వరకు వచ్చి ఆగిపోయి అక్కడి నుంచి 10 సార్లు నడుచుకుంటూ వస్తున్నాడు. నాకు ఒక్కటే అనుభవం చాలనుకున్నాక నాకు వేరే వాళ్ళ అవసరం లేదు, అప్పుడు ఆయన ఉన్నాడు అని అర్థమైపోయింది నాకు. ఆ అనుభవంతో ఫస్ట్ పై నుంచి వీరబ్రహ్మేంద్ర స్వామి వచ్చి అక్కడికి వచ్చి కట్ అయిపోయి అక్కడి నుంచి సార్లు నడుచుకుంటూ వస్తున్నాడు ఇంకా నా దగ్గరికి. ఇట్లా ఇంకా వేరేది ఎందుకు ఎతకాలా నేను అని చెప్పి నేను ఆ రోజు నుంచి నేను ఈ ధ్యానానికి పిరమిడ్ ధ్యానానికి అంకితం అయిపోయినాను. అది సారు అంటే ఈ ఇల్లు కడుతున్నప్పుడు పిరమిడ్లో సారు మైక్ ఇచ్చి మాట్లాడంటే నేను మాట్లాడేటప్పుడు పిరమిడ్ కడతాను సార్ ఇంటి పైన అని చెప్పడం జరిగింది. కానీ అది చెప్పినప్పుడు ఆ ఇల్లు కట్టేటప్పుడు తయారు కాలేదు. ఎందుకంటే 3 సార్లు డబ్బులు వచ్చినాయి నాకు ఈ పిరమిడ్ కట్టడానికే. కానీ 2 సార్లు నాకు కాలేదు పని, అది ఆ డబ్బులు అయిపోయినాయి. మళ్ళీ 3వసారి కూడా డబ్బులు వచ్చినాయి. అంత పనిలోనే నేను వేరే రకంగా ఏం చేయలేదు. అంతా నాకు పని ఇచ్చిన వాళ్ళే ఈ పిరమిడ్ నిర్మాణానికి సహకరించిన వాళ్ళు నా వృత్తిపరంగా పని ఇచ్చి ఈ పిరమిడ్ ఇవన్నీ తయారు కానీ పనులు ఇచ్చిన వాళ్ళే మాస్టర్స్ వాళ్ళు నాకు పని ఇచ్చి ఈ పని చేయించిన నాతో. ఆ సరస్వతి మాత గాయత్రి మాత వాళ్ళ కృప వలన ఈ రకంగా తయారైంది. ఎందుకంటే వాళ్ళు అందించిన జ్ఞానాన్ని ఇక్కడ పెట్టినాను అంతే. అది సార్ యొక్క మనం పిరమిడ్ అనేది సార్ యొక్క పిరమిడ్ జగత్ అనేది సార్ యొక్క లక్ష్యము. ఆ లక్ష్యాన్ని ఇక్కడ పెట్టాను అంతే.
ఆయన చెప్పింది చేయాలనేదే నా ఉద్దేశము. ఎందుకంటే ఎంత అద్భుతమైన సార్లు ఎప్పుడైనా పిరమిడ్కి వస్తే అక్కడికి పోతే అసలు ఆయన పాదాలు దగ్గరనే నాకు ఎంత తిరుగుతాడు సారు, అంతగా ఆయన పడిన కష్టము నాకు అర్థమయ్యేది. పిరమిడ్లోకి పోయి ఆయన కాళ్ళు బొత్తుతూ ఉంటే ఎవరైనా అంత తిరిగినారు. ఏ గురువైనా అన్ని రోజులు 24 గంటలు 365 రోజులు ఆయన ఈ ప్రచారం కోసమే. ఆ బుద్ధ భగవానుడు అప్పుడు ఎంత చేసినాడో అంత కొద్ది డబల్ చేసినాడు సార్. అప్పుడు ఆ టైంలో బుద్ధుడు ఎంత తిరిగినాడో అంత కొద్ది డబల్ తిరిగినాడు. అసలుకి ఆయన నాకు లేరంటే కూడా నాకు చాలా అసలుకి ఒకరోజు బుద్ధ పిరమిడ్లో ప్రోగ్రాం జరుగుతుంది. ఆ ప్రోగ్రాంలో సార్ పక్కన ఉన్న వ్యక్తి అంత అలర్ట్గా ఉండాలి సార్ పక్కన కూర్చుంటే. అయినా సార్ ఫ్లూట్ వాయించడానికి కూడా చాలా ఇబ్బంది పడిన రోజు నాకు అస్సలు నా లోపల ఏదేదవుతుంది, ఎందుకు సార్ ఇట్లా అని సరే సార్ మటుకు మనకి అందరికీ చాలా అద్భుతమైన ప్రతి ఒక్క జీవి లాస్ట్ చివరి నిమిషం వరకు జీవించాలి, సొంత ఇచ్చతో మరణించాలనేది కాన్సెప్ట్ ఎవరికి వస్తుంది చెప్పండి? ఎవరైనా పెట్టుకుంటారా? నాకెందుకు నేను ఉంటే చాలు, నా కుటుంబం ఉంటే చాలు అనుకునే ఈ రోజుల్లో ప్రతి ఒక్క జీవి యొక్క క్షేమాన్ని కోరిన ఏకైక వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే పత్రిజీ గురించి. అందుకే నేను సరెండర్ అయిపోయినాను. ఈయన చెప్పినవి సార్ చెప్పినంత సరళంగా అంటే సార్ కొట్టినట్లే చెప్పినాడు. అది నచ్చితే నచ్చని, లేకుంటే లేదు, నచ్చితే ఉండు లేకుంటే పో. గట్టి గింజలే ఉంటాయి పిఎస్ఎస్ఎంలో, గట్టి గింజలే ఉంటాయి, సాలు గింజలు ఉండవు. అది నాకు అర్థమైపోయింది. ఎందుకంటే ఆయన చెప్పిన సత్యం అటువంటిది, సత్యం చెప్తున్నాడు, వేరేది ఏం చెప్పడం లేదు. అందుకే నాకు నచ్చి ఈ రకంగా నా వృత్తిపరంగా ఈ పిరమిడ్లు అవన్నీ తయారు చేయడం జరిగింది. కానీ నాకు అర్థమైంది ఈ పిరమిడ్లు తయారు చేసిన తర్వాత, అంటే మనం ఈ పిఎస్ఎస్ఎంలో ఏదైనా కానీ చేస్తే ఒక వేరే అంటే ఒక బిజినెస్ పరంగా చేయకూడదు అనేది నాకు అర్థమైంది. థ్యాంక్ యూ. అంటే నేను ఏదంటే నా వృత్తే, కానీ నేను దీంతో ముందుకెళ్ళవచ్చు అనుకున్నాను, కానీ అది నాకు కరెక్ట్ కాదనేది అర్థమైంది. అంటే బిజినెస్ పరంగా ఈ పిఎస్ఎస్ఎంలో బిజినెస్ పరంగా ఏది చేయకూడదు అని. ఎందుకంటే సేవ చేయాలి. పిఎస్ఎస్ఎంని ముందుకు తీసుకుపోవడానికి మనం ఏదైనా చేయొచ్చు, ఏ రకమైనా చేయొచ్చు, కానీ బిజినెస్ పరంగా చేయకూడదు అనేది నాకు ఈ తరహాలో ఈ 2-3 సంవత్సరాల్లో అర్థమైంది. అందుకే నేను ఈ సేవ పిఎస్ఎస్ఎంని ఏది ముందుకు తీసుకుపోనీక ఏ పనైనా చేస్తాను. ఈ పిరమిడ్ జగత్తు, ధ్యాన జగత్తు, శాకాహార జగత్తులో ఈ మూడిటి కోసము నేను ఈ భూమి మీద ఉన్నంత వరకు నేను ఖచ్చితంగా సారలు దారుల్లో నడుస్తానని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను మాస్టర్. థ్యాంక్ యూ. పిఎంసి గురించి నేను పిఎంసి అంటే అసలుకి మామూలుగా పిఎంసి అనేది పెద్ద గొప్ప సార్కి ఎంత ఇష్టం అంటే ధ్యాన జగత్తు బుక్ మ్యాగజైన్, ఆ బుక్ అంటే సార్కి ఎంత ఇష్టం అంటే అంత ఇష్టం. ఆ తర్వాత ఈ పిఎంసి ఛానల్ అనేది మేము కూడా ఇప్పుడు కొన్ని దానిలకు పర్లేదు, ఇది పిరమిడ్ల మీద కూడా పిఎంసి ఛానల్ పిఎస్ఎస్ఎం అని చెప్పి వేయించాను. కొన్ని దానిలకు పర్లేదు, అది అన్ని పిరమిడ్ల మీద ఉంది. ఎందుకంటే పిఎంసి అనేది చూడండి, ఏ ఛానల్లో అయినా కూడా ఎట్లా పైకి వస్తుంది ఛానల్, ఏదో ఒకటి రాంగ్ ఉన్నది లేనట్లు, లేనిది ఉన్నట్లు చూపిస్తేనే ఛానల్ ముందుకు పోతుంది. కానీ మన దాంట్లో ఉన్నది ఉన్నట్టుగా చూపించే ఛానల్ ఏదైనా ఉంది అంటే అది పిఎంసి మాత్రమే. ఉన్నది ఉన్నట్టుగా నేను ఇప్పుడు మాట్లాడుతున్నాను అదే చూపిస్తాడు అలా. మళ్ళీ వేరే అడ్వర్టైజ్ ఏవి రావు. చాలా అద్భుతంగా పిఎంసి అంటే సారు ఎంత కష్టపడి ఉన్నంత వరకు ఎంత కష్టపడ్డాడో ఈ పిఎంసి ద్వారా అది మొత్తము కళ నెరవేరుతుంది సార్ది. సార్ యొక్క లక్ష్యము నెరవేరడానికి అస్సలు సిసలైన ఛానల్ ఏంటంటే పిఎంసి ఛానలే. ఎందుకంటే మనం ఖచ్చితంగా సపోర్ట్ చేస్తాము. నేను మామూలుగా ప్రతి నెల 200 రూపాయలు
నేను వాళ్ళ అకౌంట్లోకి వేస్తానని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. మీరు కూడా మాస్టర్ ఆలోచిస్తే ఆశాభంగం మాస్టర్. ఆలోచిస్తాను, ఇంటికి పోదాము, మళ్ళీ నేను చెప్తాననేది వద్దు. ఎందుకంటే ఇది మనం ఇప్పుడు సార్ చెప్పాడు ఇందాక, అంటే ఒకరికి వేరే కార్యక్రమానికి మనము ఏదైనా డబ్బిస్తే అక్కడ మనకి పాపం అంటుకునే పని చేస్తే మనం ఏం చేయలేం. పాపాన్ని కూడా స్వీకరించాల్సిందే, కర్మను కూడా స్వీకరించాలి. ఇక్కడ పాపం లేదు, కర్మం లేదు, మొత్తం ఉండేదల్లా పుణ్యమే. ఇది ఎంతమందికి మేలు చేస్తుంది, ఎంతమంది. ఇంకోటి కూడా గమనించండి, ఈ పిఎంసి ఛానల్లో వర్క్ చేస్తున్న ఇప్పుడు కెమెరామ్యాన్ ఉన్నాడు. కెమెరామ్యాన్ పక్కన పోయి చేస్తే ఎంత ఉంటుంది, ఆయనకి జీతం ఎంతైనా ఇస్తారు. కానీ ఆయన ఇక్కడే ఎందుకు చేస్తున్నాడు, ఆయనకి ఎంత ఇస్తారో పిఎంసి వాళ్ళు అంతే తీసుకొని చేస్తున్నారు. గొప్ప గట్టిగా క్లాప్ చేయండి. ఇటువంటి వాళ్ళు వేల మంది, లక్షల మంది ఉన్నారు. అటువంటి వాళ్ళ కోసము మనం ఇచ్చే డబ్బు ఇప్పుడు ఈ నడసాలంటే ఆ ఇప్పుడు నేను మాట్లాడేదల్లా విన్నానంటే ఆ కెమెరామ్యాన్ ఉండాలి. అలానే ఒక్క మంచి కెమెరామ్యాన్తో కాదు, ఎన్నో విభాగాలు పనిచేయాలి. అవి పనిచేస్తేనే కదా ఇది మొత్తం ముందుకెళ్ళేది. అందుకోసం మనం ప్రయత్నం, మన వంతుగా మనం ఏదైనా కానీ ఇప్పుడే డెసిజన్ తీసుకొని ఇప్పుడే సార్కి రాజశేఖర్ మాస్టర్ని కలిసి ఆయనకి మీరు ఏం చేయాలనుకుంటే అది చేయండి. సార్ చెప్పినాడు 100 రూపాయలైనా పర్వాలేదన్నాడు. ఎంతైనా సరే మీరు ఇప్పుడే చెప్పి అది ప్రతి నెల ఇచ్చేలాగా చేయండి మాస్టర్. ఎందుకంటే సార్ ఒక హృదయము పిఎంసి అంటే. పత్రిజీనే పిఎంసి అంటే పత్రిజీ అంటేనే పిఎంసి. థ్యాంక్ యూ మాస్టర్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ ప్రభాకర్ గారు. అందరూ తెప్పిద్దామండి. చాలా థ్యాంక్స్. ఎందుకంటే పత్రిజీని ఈరోజు ప్రతి ఇంట్లో పత్రిజీ దర్శనమిస్తున్నారంటే అది పిఎంసి ఛానల్ వలన. అంటే ఆయన శరీరం వదిలేరనే కానీ ప్రతి ఇంట్లో కూడా పిఎంసి ప్రతి క్షణం సత్య దర్శనంతో, ప్రతి క్షణము సత్యవాక్కులు పత్రిజీ ప్రపంచమంతా మారుమోగిస్తుందండి. అటువంటి ఛానల్ని మనం సపోర్ట్ చేయాలి, దాన్ని ఇంకా ముందుకు తీసుకెళ్ళాలి. రాబోయే కాలంలో ప్రపంచమంతా కూడా వాళ్ళ భాషల్లో కూడా పిఎంసి మరి ఏఐ టెక్నాలజీ ద్వారా మరి చైనా వాళ్ళకి ఇక్కడ మనం తెలుగులో మాట్లాడితే ఇప్పుడు సార్ మాట్లాడారు, ఆయన అనుభవాలు పత్రిజీ గారితో అనుబంధం అంతా చెప్పారు. అవన్నీ ప్రపంచవ్యాప్తంగా అన్ని భాషల్లో రాబోయే కాలంలో ప్రసారాలు అందిస్తూ ఆ టెక్నాలజీ ద్వారా ప్రపంచమంతా కూడా చైనా వాళ్ళకి చైనా భాషలో, మరి జపాన్ వాళ్ళకి జపాన్ భాషలో, మనం ఇక్కడ తెలుగులో మాట్లాడితే వాళ్ళకి వాళ్ళ భాషలో అది అర్థమవుతుంది. వాళ్ళు మాట్లాడిన భాష మనకి ఇక్కడ తెలుగులో అర్థమవుతుంది. పత్రిజీ కళ్ళగన్న శాకాహార ధ్యాన పిరమిడ్ జగత్ సాకారం చేయడంలో ఆఖరి మానవుడు శాకాహారిగా బుద్ధుడిగా అవతరించే వరకు పిరమిడ్ మాస్టర్లు చెప్తూనే ఉంటారు. పిఎంసి ఛానల్ చెప్తూనే ఉంటుంది, చూపిస్తూనే ఉంటుంది. పిఎస్ఎస్ఎం మూమెంట్ పనిచేస్తూనే ఉంటుంది. థ్యాంక్ యూ సార్. మీ అమూల్యమైన విషయాలు మన ఛానల్ ద్వారా ప్రపంచానికి అందించారు. థ్యాంక్ యూ. ఎంతో సేవ చేస్తున్నారండి. చూడండి, మనం వ్యాపార పరంగా ఏది చేయకూడదు. ఆయన సేవా తత్పరతో ఆయన ఎన్నో ర్యాలీలు, ఎంతోమందికి ఆయన మరి ఇక్కడికి వచ్చిన వారికి అన్నదానం, ధ్యానం క్లాసులు పెట్టడం, ఎన్నో కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. వారి కుటుంబం అంతా ధ్యాన కుటుంబం. మేము చాలాసార్లు రావడం, నిజంగా మరి వచ్చిన మాస్టర్లందరికీ కూడా అతిథి దేవోభవ అని వాళ్ళు ఆదరించి చూడటం చాలా ఆనందం. మరి మరొక మాస్టర్తో ఇప్పుడు వారి అనుభవాలన్నీ తీసుకుందాం. థ్యాంక్ యూ సార్. సారు మరి 2x2 పిరమిడ్లు మీకు ఇంతకుముందు విజువల్స్ అన్నీ చూపించామండి. మరి కాస్మిక్ పిరమిడ్ కర్నూలు, కాస్మిక్ పిరమిడ్ ధ్యాన కేంద్రము, ప్రభాకర్ ఆచార్య గారు. ఫోన్ నెంబర్ కూడా ఒక్కసారి చెప్పండి. 773187404048. మరొక్కసారండి, ప్రభాకర్ ఆచార్య గారు. పిరమిడ్లు చాలా అద్భుతమైన పిరమిడ్లు, తక్కువ ధరలో ఎంతో నాణ్యతతో క్వాలిటీతో వాళ్ళు అందిస్తున్నారు. సేవ చేయాలి సొసైటీకి అనే ఉద్దేశంతో ఆయన చేస్తున్నారు, వ్యాపార పరంగా కాకుండా. మరొక్కసారి నోట్ చేసుకోండి ఆయన నెంబరు 7731874048. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వన్స్ అగైన్. థ్యాంక్ యూ సార్. మరి ఈ పిరమిడ్కి చక్కగా
జ్ఞానము అందుకోవటానికి ఇక్కడికి విచ్చేస్తూ వారు ఎన్నో అనుభవాలు పొందుతూ ఉన్నారు. వారి మాటల్లోనే, అందరి మాటల్లో ఇప్పుడు ఒక్కొక్కరు వారి అనుభవాలు మన పిఎంసి ఛానల్ ద్వారా ప్రపంచానికి అందించాలని కోరుకుంటున్నాం. ప్లీజ్ ఒక్కొక్కళ్ళు. మేడం రండి అమ్మా. రండి మేడం. అందరూ అండి, ఎందుకంటే అనుభవమే జ్ఞానం అన్నారు పత్రిజీ గారు. దాచుకుంటే దోచుకోబడుతుంది, పంచితే పెంచబడుతుంది. లక్షల మంది పిరమిడ్ మాస్టర్ల అనుభవాలన్నీ కూడా ప్రపంచవ్యాప్తంగా వెళ్ళాలి, భవిష్యత్ తరాలన్నీ అది చూడాలి. ఇప్పుడు సార్ చూడండి, వీర బ్రహ్మేంద్ర స్వామినే దర్శించారు, మరి పత్రిజీ గారు విశ్వరూపమే చూశారు. మరి ఇటువంటి అనుభవాలు కలిగిన వాళ్ళు ఎంతోమంది ఉన్నారు. ఒక ఆయన నియర్ డెత్ ఎక్స్పీరియన్స్, చావు అంచుల వరకు వెళ్ళి కూడా తిరిగి వచ్చారు. ఆయన అనుభవం కూడా మొన్న షూట్ చేసి మన పిఎంసి ఛానల్లో వేయడం జరిగింది. ఇటువంటి ప్రతి ఒక్కరు కూడా ఏది వస్తే అది చెప్పండి. మీ అనుభవమే జ్ఞానం, భావి తరాలందరికీ అది మార్గదర్శకంగా ముందుకు తీసుకువెళ్తుంది. కాబట్టి మరి మేడం, మీ పేరు, మీరు పొందిన అనుభవము, పత్రిజీ గారితో మీ అనుబంధం మన ప్రేక్షక దేవుళ్ళందరికీ, పిఎంసి దేవుళ్ళందరికీ చెప్పాలి. థ్యాంక్ యూ మేడం. పత్రిజీ గురువు గారికి అందరికీ నా ధన్యవాదాలు. థ్యాంక్స్ సార్. కానీ మాది ఒల్కూరు గ్రామము, ఒల్కూరు జాయ సావిత్రమ్మ అని, ఇక్కడ కర్నూలులో వచ్చి మేము ఉన్నాము. ఉన్న తర్వాత నాకు చాలా ఆరోగ్యం ప్రకారంగా బాగా లేకుండా ఉండేది. ఇంకా రోజుకి 18 మాత్రలు వేసుకుంటుంటే, నేను 18 మాత్రలు వేసుకొని చాలా ఆరోగ్యంగా పరంగా బాగాలేను. నేను బాగాలేకుంటే ఇక్కడ మా ఇంటి పక్కల ఒక భారతమ్మ అనేది ఆమె ఉండే మేడము. ఆ మేడం రోజు నన్ను పిలుస్తుండే, అక్క మీరు ఎందుకో జ్ఞానానికి రండి, నాకు బాగా నేనేమో పిలిచబుద్ధి అవుతుంది, రండి రండి అని చెప్పింది. చెప్తే ఇంకా ఆ రకంగా నేను కూడా ఒక 2-3 వారాలు కూడా ఇక్కడ రాలే, అస్సలు రాలే. ఎందుకంటే టైం పడుతుంది కదా, ఎప్పుడు రావాలనేది అప్పుడు వస్తా. అది పత్రు సార్ పిలుచుకున్నాను నన్ను. ఇంకా అది మళ్ళా ఎస్విరంగయ్య బిడ్డ ఇక్కడికి, అమ్మ నువ్వు భోంచేసినావా రా, పిరమిడ్కి వెళ్దాం, జ్ఞాన పిరమిడ్కి అంటే, పిరమిడ్ ఏంటి అనేది తెలియదు, పత్రు సార్ ఎవరయ్యేది కూడా నాకు తెలియదు. ఇప్పుడు కొంచెం కలిగన్లో ఉన్నాం కదా మనం, అందుకే ఇంకా వచ్చిన 2 గంటలకి 3 గంటల కల్లా ఇక్కడికి వచ్చినాం. 2 గంటలప్పుడు ఫోన్ చేస్తాము, వచ్చి ఇక్కడ కాశ్మీర్ పిరమిడ్ అంటే పోదాం రాని అంటే ఇక్కడ కాశ్మీర్ పిరమిడ్కి వచ్చినాం, ప్రభాకర్ ఆచార్యుల వాళ్ళ పిరమిడ్కి వచ్చింటే అప్పుడు ఇక్కడ వచ్చి 3 గంటలు అప్పుడు కూర్చుంటే 6 వరకు మాకు ఇక్కడ పిరమిడ్లో ఉన్నానో లేదో అనేది తెలియదు. ఇంకా కూర్చున్నప్పుడే తెలుసు నాకు. ఇంకా మళ్ళీ సాయంత్రం 6 అయినప్పుడు చీకటి పడిపోయింది. అప్పుడు అమ్మ కళ్ళ మీద చేతులు పెట్టుకుంటే అప్పుడు నా శరీరం ఇక్కడ ఉందే అని నాకు అనిపించేది. అప్పుడు లేచి క్లాస్ కొట్టుకొని మేడం నేను వస్తే చీకటి పడిపోయింది. సాయంత్రం 3 గంటల వరకు కూర్చుంటే 3 గంటల సేపు ధ్యానం చేసుకున్నాం. మేము కూడా 6 వరకు చేసుకున్నాం. నాకు ఆ రోజు ఇట్లా కూర్చోలేని దాన్ని 3 గంటల సేపు ధ్యానం చేసుకున్నానంటే నాకు చాలా, నా జీవితమే ధన్యం అయిపోయింది. నాకు ఇంకా అప్పటి నుండి మరుసటి రోజే ఆ మాత్రలు ఇన్ని ఉండేది నాకు బ్యాగులో. మాత్రలు రోజుకు 18 మాత్రలు అంటే ఇన్ని ఉంటాయి కదా, ఆ ప్యాకెట్లు మొత్తం డాక్టర్కి ఇచ్చేసినాము. సార్ 1 రూపాయి ఇవ్వద్దు, మాకు ఈ మాత్రలల్లి నువ్వే అమ్ముకో, నీకేవి పనికొస్తావో అవి అమ్ముకో సార్, మాకు 1 రూపాయి ఇవ్వద్దు అని చెప్పేసినాక. చెప్పిన తర్వాత ఇంకా సారు, అమ్మ నువ్వు మాత్రలు పొద్దున్నుంటి మింగవు అమ్మ, ఎందుకు ఇస్తున్నావు అన్నోటు అని సార్ అడిగితే కూడా డాక్టర్ పద్మన్న సార్ కూడా అనేది, నెలకి 4-5 సార్లు వస్తుంటివమ్మ, మొన్న కూడా చెప్పినాడు అక్కడ పోతే సార్ దగ్గరికి. ఇక్కడ తిరుపతికి వెళ్ళే ముందర కాళ్ళు బాగానే వస్తున్నాయి సార్, మా అమ్మకి మాత్రలు ఇవ్వండి అంటే, మీ అమ్మ మాత్రలే మింగదు కదా నాయన, మళ్ళీ మాత్రలకు వచ్చినావా అని సారు కూడా నవ్వినాడు. ఎప్పుడు 4-5 సార్లు నెలకి వస్తుండే ఆమె.
ఇప్పుడు రావడమే లేదు కదమ్మా. నీకు ఆరోగ్యం పట్ల బాగుంది, ధ్యానం చేసుకునడంలో నీకు ఒక జీవితంలో వెలుగొచ్చింది. ఇది నువ్వెక్కడో మూలకున్నావు తల్లి, నువ్వు బాగా ముందరకు వచ్చినందుకు నాకు కూడా సంతోషమని 1 గంట సేపు పద్మన్న సారు కూర్చోబెట్టుకొని మాట్లాడినాడు. నాకు మాట్లాడి సారు హాస్పిటల్ మూసినా కూడా లేచి తెరచుమండి, ఆమె వచ్చింది, మేడం వచ్చింది, మాట్లాడదామని హాస్పిటల్లోన మూసిన వాళ్ళని కూడా హాస్పిటల్ తెరిపించి మళ్ళీ మమ్మల్ని కూర్చోబెట్టుకొని కూడా మాట్లాడినాడు. ఆ సార్కి కూడా థ్యాంక్స్ చెప్పాలా. అందరూ ఎంత మంచి విలువ ఇస్తారంటే ఈ జ్ఞానం లేకొచ్చినాక కూడా మనకి గురువుగారు ఎంత సంపాదించినాడో పేరు అంతా కూడా మనకు కూడా పేరు ఇస్తారు. ఎక్కడ పోయినా మనకి విలువ ఇస్తారు. ఎక్కడ పోయినా మేడం రండమ్మ కూర్చోండి అంటారు. ఇంతకుముందు ఎక్కడో ఇంట్లో ఉండేటోళ్ళం, ఇంటి పక్కల వాళ్ళతో వ్యాపారం చేసుకుంటూ అట్లా ఉండేటోళ్ళం. ఇప్పుడు ఎవ్వరూ కనిపించరు మనకి. ఇంట్లో పోవడమా, మన పని ఏందో చూసుకోవడమా, మనం ధ్యానం చేసుకున్నామా, మనం తిన్నామా, మన పిల్లలు చూసుకున్నామా, మన పట్ల ఉంటుంది పని. ఇంకా వేరే వాళ్ళ మీద ధ్యాస ఉండదు. ఎక్కడికి పోయినా కూడా ఇప్పుడు ధ్యానులు కలిస్తే మనకి మంచిగా మాట్లాడతాం. ఎవరన్నా ఉంటే మన రస్తా మనదే, మనం పోతుంటాం. అది అట్లా వస్తుంది మనకి. ధ్యానం లేకి ఈ పట్ల నడుచుకుంటే రస్తా ముందరికి నడిచేదే చూపిస్తుంది, కానీ వెనక్కి చూడము, తిరిగి వెనక్కి చూడం. ఇది నాకు అంత శక్తి ఇచ్చింది. నేను ఒక మాత్ర మింగడంలో నా ఆరోగ్యం మంచిగా ఉంది. నేను రోజు 18 గుళికలు మింగదాన్ని, ఒక గుళిక లేకుండా పత్రుసారే నాకు ఆరోగ్యంగా ఇచ్చినాడు. నాకు ఇంకెప్పుడు లేయడమే పత్రుసారి మతికొస్తాడు పరమాత్మ. పత్రుసారి ఎక్కడున్నా మమ్మల్ని కూడా మా వెనక ఉండి నడిపించు అని నాకు ప్రతిరోజు దాల్చుకుంటా. ఈ పిరమిడ్ లేదని నన్ను ఎంత ఏడ్చినానో ఆ రోజు నాకు ఫస్ట్ గిఫ్ట్ వచ్చినందుకు కూడా నాకు చాలా సంతోషంగా ఉంది. అసలు నాకు అందరి పట్ల బాగా అందరూ దేవుళ్ళే నాకు వరం ఇచ్చినారనిపించింది. జ్ఞానం పిరమిడ్ ఇచ్చినందుకు ప్రభాకర్ ఆచార్యన్నకు కూడా ఎంతో థ్యాంక్స్ చెప్పుకోవాలా. నేను ఈ పిరమిడ్ వచ్చినందుకు ఇంకా జ్ఞానం ఇంకా ఇంట్రెస్ట్ పెరిగింది. మా ఇంట్లో ఎప్పటికీ ఇంక అక్కడే కూర్చొని జ్ఞానం చేసుకుందామా అనే ఇంట్రెస్ట్ పెరిగింది నాకైతే. ఇది ప్రతి ఒక్కరి ఇంట్లో పిరమిడ్ కట్టుకొని వాళ్ళ కుటుంబాన్ని మార్చుకొని వాళ్ళ ఆరోగ్యం మార్చుకోవాలని నేను అందరికీ కోరుకునేది ఇదే. ఇంకా ఎవరైనా కనిపిస్తే కూడా రండి, కాశ్మీర్ పిరమిడ్ ఉంది, రాండమ్మా రండి, ఇక్కడ తొలుకొస్తామనే మార్గమే ఉంది. కానీ నాలోన ఒకరిని ఎందుకు పిలిచాలా, ఒకరిని బలకరియకూడదు, మనకేదన్నా అవుతుంది అనే నాలో ఆలోచన తీసేసిన అది గడ్డకి వెళ్ళిపోయింది. ఇంకా నాకు ఈ జ్ఞానం లేకొచ్చినాక ఎక్కడైనా మేడం రండి అమ్మ, అక్కడ కాశ్మీర్ పిరమిడ్ ఉంది, వచ్చి జ్ఞానం చేసుకోండి అని చెప్తా ఉంటాను. నా జీవితం ఉన్నంతకాలము, ఈ శరీరంలో ఉన్న ఆత్మ ఉన్నంతకాలం ఈ జ్ఞానానికే సరెండర్ అయిపోయినా. నాకు అందరికీ ఇట్లనే ఉండాలని, అందరు ఇట్లనే ఉండాలని నేను కోరుకుంటున్నా. అదే సారు పత్రు సారు గురువు గారికి ధన్యవాదాలు. మేడం రాండి, భువనేశ్వర్ మేడం రాండి, రాములమ్మ మేడం ఉందా, రామ్మ చెప్తా ఒక్క మాట. ఈ నెల నుండి పిఎంసి ఛానల్కి నెల ఒక అకౌంట్లో 100 రూపాయలు వేసే శక్తి వేయాలని నేను కోరుకున్నా. వేస్తా, ఖచ్చితంగా వేస్తా అకౌంట్లో. ఖచ్చితంగా వేస్తారు మీరు. ముందుగా మనందరికీ గురువుగారైన మన బ్రహ్మర్షి పితామహ పత్రిజీ సార్ గారికి క్లాప్స్ కొట్టుకుందాం గట్టిగా. పత్రిజీ మేడం గారికి కూడా క్లాప్స్ కొట్టుకుందాం. నేను ఈ ధ్యానంలో రాకముందు నా పరిస్థితి చిన్నదానికి పెద్దదానికి చాలా కోపం. ఇంట్లో పని అంతా చేసుకోవాలా, డ్యూటీకి వెళ్ళాలా, ఇదంతా నేనే చెయ్యాలా, ఒక విధమైన టెన్షను. ఇంక ఇంట్లో గొడవలే, చిన్నదానికి కూడా గిన్నెలు అవన్నీ పడేయటం మనకు లేడీస్కి అలవాటే కాబట్టి అవన్నీ పగులుతూ ఉండేవి రోజు ఇంట్లో. అయితే ఈ యొక్క టెన్షన్ తోటి నాకు, అంటే ఇంట్లో పనులు కానివ్వండి, వర్క్ ఫీల్డ్లో కానివ్వండి, ఈ టెన్షన్ తోటి నాకు చాలా హెల్త్ ప్రాబ్లమ్స్ వచ్చాయి. ఫస్ట్ 2 కాళ్ళు పనిచేయలేదు నాకైతే. డాక్టర్ దగ్గరికి వస్తే మోకాళ్ళు 2 అరిగిపోయినాయి, మీరు నడవలేరు, సర్జరీ చేయాలా అన్నారు.
అది కొంతకాలం నడిచింది. కొంచెం అలా అలా కషాయాలు అవి తాగి కొంచెం క్యూర్ చేసుకునేసరికి నాకు బ్యాక్ పెయిన్ వచ్చింది. C4, C5, L4, L5 ప్రాబ్లం ఉన్నాయి. డిస్క్ ప్రాబ్లం వచ్చింది. మీకు సర్జరీ చేయాలి, ఇంక మీరు నడవలేరు అని చెప్పారు. ఇదొక ప్రాబ్లం వచ్చింది. ఇది తక్కువ ముందే నాకు నెక్ పెయిన్ వచ్చింది. ఈ నెక్ నిలబడేది కాదు, ఇలాగే ఉరిగిపోతూ ఉండేది. కూర్చోనీకి వచ్చేది లేదు, నిలబడనీకి వచ్చేది లేదు, ఇలా పడిపోతూ ఉండేది నెక్ అట్లా అని. అయితే నేను తిరగని హాస్పిటల్ అయితే లేదు. కర్నూలు మొత్తం ఎన్ని హాస్పిటల్ ఉన్నా అన్నీ తిరిగాను. హైదరాబాద్ నిమ్స్ తిరిగాను. నా పిల్లలు కనుకైతే నన్ను భుజాల మీద ఇలా వేసుకొని తీసుకెళ్ళారు ఆ హాస్పిటల్కి. అయితే నాకు ఎందుకు అనిపించిందో ఏమో కానీ చాలా బాధ అనిపించేది. మా కొలీగ్స్ కూడా అనేవాళ్ళు, సర్వీస్ చాలా ఉంది, మీకు 2 ఆడపిల్లలు ఉన్నారు, ఏంటి మీ పరిస్థితి ఇప్పుడే ఇలా ఉంది, నడవలేకపోతున్నారు, ఎట్లా అమ్మా అని అనేవాళ్ళు. చాలా ఏడుపు వచ్చేసేది నాకు, భలే ఏడ్చేదాన్ని. అయితే ఏదో పని మీద ఈ రోడ్ని వెళ్తూ ఉన్నాను నేను ఒకరోజు. ఆ రోజు మన గురువుగారి ఫోటో కట్అవుట్ ఒకటి బయట పెట్టింది. అది ఏదో వార్షికోత్సవమో ఏమో అనుకుంటా. ఆ రోజు పత్రిజీ గారిది కట్అవుట్ ఒకటి పెద్దది బయట పెట్టిండింది. ఇది చూశాను నేను. పేరు ఎక్కడో విన్నాను, మెడిటేషన్ అంటే తెలియదు కానీ నాకు పేరు ఎక్కడో విన్నాను అని చెప్పి అనుకొని అయినా సరే ఇదేందో తెలుసుకుంటే బాగుండు కదా అని చెప్పి అనుకున్నాను. ఇంకా తెలుసుకుందామనే ఉద్దేశంతో అదైతే బేతంచెర్ల మామూలుగా అప్పుడు వాళ్ళు వీళ్ళు అంటుంటే వినేదాన్ని కానీ పెద్దగా పట్టించుకునేదాన్ని కాదు. అయితే తెలుసుకుందామని చెప్పి మెడిటేషన్ అంటే ఏంటి, ఎలా చేయాలని నాకై నేనే గూగుల్లో సెర్చ్ చేసుకొని యూట్యూబ్ అవి చూసుకొని మెడిటేషన్ స్టార్ట్ చేశా. అనుకోకుండా వ్యక్తి ఆన్లైన్లో తారసపడ్డారు నాకు. నేను ఆన్లైన్లో మెడిటేషన్ చేయిస్తాను మీకు అని చెప్పి అన్నారు. అయితే ఆన్లైన్లో మెడిటేషన్ చేసేటప్పుడు ఆయన ఏమన్నారు, నాకు బ్యాక్ పెయిన్, నేను కూర్చోలేను అని చెప్పంటే, అమ్మా ఏమొద్దు, రోజుకి ఒక్క 10 నిమిషాలు కూర్చోండి అమ్మా చాలు, రోజుకి ఒక్క 10 నిమిషాలు కూర్చోండి చాలు, ఇంకేమొద్దు అని అన్నారు. అయితే నేను ఆ 5 నిమిషాలు 10 నిమిషాలు అన్నది ఫస్ట్ 1 వీక్ అయితే 10 నిమిషాలు అలా కూర్చొని మధ్యలో కాళ్ళు చాపుకోమని చెప్పారు తను. ఆ తర్వాత ఈ సెంటర్కి వచ్చాను నేను, కాస్మిక్ పిరమిడ్ సెంటర్కి కనుక్కుందామని వచ్చాను. అది కూడా ఎలా వచ్చానంటే, ఒక అబ్బాయి మెడిటేషన్ చేస్తాడు, అంటే నాకు శిష్యుడు ఆ పిల్లోడు నాకు శిష్యుడు. ఆ పిల్లోడు హైదరాబాద్ నుంచి వచ్చి నాకు ఇలా ఉందిరా బాబు అంటే, హైదరాబాద్ నుంచి వచ్చి ఆ అబ్బాయి పిరమిడ్లో నాకు తెలిసిన మాస్టర్స్ ఉన్నారు, నేను తీసుకెళ్తారు రండి అని చెప్పని ఇక్కడ తీసుకొచ్చి మన సార్తో, మన ప్రభాకర్ అన్నతోటి మాట్లాడిచ్చారు. ఆ రోజు చాలా సంతోషం అనిపించింది. ఇక్కడే ఉండకుండా ఆ పిల్లోడు అదే రోజు నన్ను సంజీవ్ సార్ వాళ్ళ ఇంటికి తీసుకెళ్ళారు. అక్కడ పిరమిడ్ ఉంది సంజీవ్ సార్ వాళ్ళ ఇంట్లో, అక్కడ కూర్చోబెట్టారు. మీరు ఎంతసేపు కూర్చోగలుగుతారో అంతసేపు కూర్చోండి అమ్మా అన్నారు. నేను గంట సేపు కూర్చున్నాను. అంతకుముందు నాకు అతను చెప్పింది ఏంది, ఆన్లైన్లో 15 నిమిషాలు కూర్చోండి అమ్మా, మధ్యలో కాళ్ళు నొప్పులు అంటే కాళ్ళు చాపుకోండి అన్నారు. గంట సేపు కూర్చున్నాను సార్ దగ్గర కూర్చున్నప్పుడు. నాకే అద్భుతం అనిపించింది. అంతటితో ఆగలేదు ఆ పిల్లోడు, మళ్ళీ బుద్ధా పిరమిడ్ తీసుకెళ్లారు. ఇది మేడం ఫస్ట్ పత్రిజీ సార్ కట్టించిన పిరమిడ్, ఒకసారి వెళ్ళి కూర్చుందాం రండి అని చెప్పి తీసుకెళ్ళి 9 గంటలకు అక్కడ కూడా 1 అవర్ కూర్చోబెట్టాడు ఆ పిల్లోడు. చాలా అద్భుతం అనిపించింది నాకు. ఇంకా మీరు కంటిన్యూ చేసుకోండి మేడం ఇలాగే అని చెప్పని మళ్ళీ ఒకసారి కాళహస్తి కూడా తీసుకెళ్ళాను నేను. ఇలాగ నేను మెడిటేషన్ స్టార్ట్ చేసి అసలు కూర్చోలేను అనుకున్న దాన్ని గంటలు కూర్చోవటం స్టార్ట్ చేశా. 2 అవర్స్ 3 అవర్స్ కూడా కూర్చుంటూ ఉన్నా. నాకు ఇంకా అది ఏమనాలో ఏమో కానీ నాకు ఒక పిచ్చిలాగా అయిపోయిందనమాట. మెడిటేషన్ కూర్చోకపోతే నిద్రపోను, మెడిటేషన్ చేయకపోతే ఉదయం లేసి పనులు చేయను, అలా ఉండింది నా పరిస్థితి. ఇప్పటికి కూడా నేను ఎంత టైం అయినా సరే, నైట్ 12 అయినా 1 గంట అయినా సరే నేను మెడిటేషన్ చేసుకోవాలి, నిద్రపోవాలి.
మార్నింగ్ ఎంత టైం అని డ్యూటీకి లేట్ అయినా పర్వాలేదు అన్నట్టుగా, తినకపోయినా పర్వాలేదు, వంట చేయకపోయినా పర్వాలేదు అన్నట్టుగా నేను నా 2 అవర్స్ మెడిటేషన్ కంప్లీట్ చేసుకుందే పైకి లేవను. 3 గంటలకు మెలకు వచ్చినా లేచి కూర్చుంటాను, 4 గంటలకు మెలకు వచ్చినా లేచి కూర్చుంటాను. మెడిటేషన్ చేసి మాత్రమే 6 గంటలకు పైకి లేస్తాను. నేను నాలో వచ్చిన మార్పు ఏంటి అంటే, నాకు ఇప్పుడు ప్రాబ్లం లేదు, నిలబడుతున్నాను, కూర్చుంటున్నాను, నెక్క పెయిన్ లేదు, స్టడీగా నిలబడుతుంది. ఇన్ని ప్రాబ్లమ్స్ తగ్గించుకున్నాను నేను. ఇంకా నాకు తెలిసి తగ్గిన ప్రాబ్లమ్స్, కోపం చాలా తగ్గింది నాకైతే. ఇంట్లో వాళ్ళ మీద కోపడేది తగ్గింది. దీంట్లో నేను తెలుసుకుంది ఏంటంటే, మన వల్ల మనం తెలుసుకోవాలి అంటే ఎలా అంటే, అనవసరంగా ఏమన్నా విషయాలు ఎవరన్నా మాట్లాడుతూ ఉన్నప్పుడు వాటి గురించి మనకి అవసరం లేదు. అవి మనకు అవసరమైతేనే మనం వినాలి, లేకుంటే వాటితోటి మనకి పని లేదని మన పని మనం చేసుకుంటూ పోవాలి. అప్పుడే మనకి మెడిటేషన్ చక్కగా కుదురుతుంది అనేది నేను అర్థం చేసుకున్నాను. దీంతో నేను ఇంటర్ వాళ్ళకి క్లాసెస్ చెప్తాను. మరి ఇంటర్ పిల్లలందరినీ కూడా అప్పుడప్పుడు కూర్చోబెట్టి క్లాస్ చెప్పటము, మెడిటేషన్ చేయించటము ఖాళీగా ఉన్నప్పుడల్లా చేస్తూ ఉండేదాన్ని. ఈరోజు కూడా చెప్పాను పిల్లల్ని, జగన్నాథ్ గట్టుకు ఒక రోజు తీసుకెళ్తాను మిమ్మల్ని, మీరు అందరూ వస్తే అని రేపు సండే వెళ్దాం మేడం అందరూ అని చెప్పని అన్నారు పిల్లలందరూ కూడా. వీలైతే సండేకి జగన్నాథ్ గట్టుకి తీసుకెళ్తాను. అయితే ఈ మెడిటేషన్కి వచ్చిన తర్వాత నేను ఎక్కువగా జ్ఞానాన్ని తెలుసుకుంది ఏంటంటే, ఈ పిఎంసి ఛానల్ చూడటం స్టార్ట్ చేశాను నేను. ఇది ఎలా తెలిసిందంటే, నాకు కర్తాలకి వెళ్ళినప్పుడు నేను ఒక్కదాన్నే వెళ్ళాను. కర్తాల ఎవరు ప్రభాకర్ అన్న చెప్పారు, ఇట్లా కర్తాల్లో మెడిటేషన్ ఉంటుంది మేడం అని. నేను ఒక్కదాన్నే బస్ కనుక్కున్నాను, వెళ్ళిపోయాను. అక్కడ ఒక్కదాన్నే ఉన్నాను కూడా 3 days. అక్కడ సిస్టమ్ అంతా కూడా నాకు చాలా బాగా నచ్చింది. అక్కడ ఒక రెస్పాన్సిబిలిటీగా మనం ఫీల్ అవుతాం అక్కడ ఉన్న విషయాలను చూసి. అక్కడ ఉన్నాను, అవన్నీ నేర్చుకున్నాను, వచ్చాను. పిల్లలకు ఆ విషయాలు కూడా నేను చెప్పాను. పిల్లలు చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు. వెళ్దాం మేడం అన్నారు కర్తాలు కూడా. ఈ ఛానల్ని చూడటం వలన మనం తెలుసుకునేది ఆత్మజ్ఞానంతో పాటు ఆధ్యాత్మిక జ్ఞానాన్ని కూడా తెలుసుకుంటాం. మన జీవితానికి కావాల్సింది ఈ 2 కావాలి. ఆత్మజ్ఞానము కావాలి, ఆధ్యాత్మిక జ్ఞానము కూడా కావాలి. ఇవి 2 మనం తెలుసుకొని రోజున మనకు ఎలాంటి రోగాలు ఉండవు. జీవితాంతం చాలా సంతోషంగా జీవిస్తాం మనం. ఈ అవకాశాన్ని ఇచ్చినందుకు థ్యాంక్ యూ సార్. ముందుగా మన గురువైన బ్రహ్మర్షి పితామహ పత్రిజీకి నా ఆత్మ నమస్కారములు. మీకు ఇక్కడ వచ్చిన ఆత్మల స్వరూపులందరికీ నా ఆత్మ నమస్కారములు. నేను మొదటిగా ధ్యానంలోకి నా అదృష్టమో ఏమో కానీ నా పెళ్ళైన కాకముందే మా భర్త మెడిటేటర్, ఆయన ద్వారా నేను ధ్యానంలోకి వచ్చినాను. కానీ 18 ఏళ్ళ తర్వాత ఆయన చెప్తూనే ఉన్నాడు, ధ్యానం చేయండి, మాంసాహారం మానండి అని చెప్తున్నాడు ఇంట్లో. కానీ మాకు 18 సంవత్సరాలు పట్టింది మాంసాహారం మాని ధ్యానం చేసేవరకు. ఇప్పుడు పూర్తిగా 3 సంవత్సరాలు అయింది. మా ఇంట్లో ఏ శాకాహారమే, మాంసాహారం అంటూ ఏది గుడ్డుతో సహా బంద్ చేసి పడేసినాము. తర్వాత మేము రోజు మెడిటేషను 4 నుంచి 6 వరకు చేస్తున్నాం. మొత్తం 4 ఇంట్లో 4 ఉంటాము, 4 చేస్తాము. ఇది మా దినచర్యగా మార్చుకున్నాము. ప్రతిరోజు 2 గంటల సేపు ధ్యానము, తర్వాత 1 గంట సేపు సజ్జన సాంగత్యం పిఎంసిలో వింటుంటాము. తర్వాత వచ్చేసి చెప్తుంటాను, నా దగ్గర నేను టైలరింగ్ చేస్తుంటాను, వాళ్ళకు కూడా చెప్తుంటాను, ఇట్లా ధ్యానం చేయండి, మీకున్న ఏదైనా ప్రాబ్లమ్స్ ఉన్నా, ఇంట్లో సమస్యలు ఉన్నా చిన్నగా తొలగిపోతాయి.
నాకు కూడా ఇంట్లో అట్లే జరుగుతుంది. మా పిల్లల పరంగా వాళ్ళ చదువుల పరంగా కానీ ఇంట్లో నా పరిస్థితి కూడా ఎట్లా ఉండేదంటే ధ్యానం చేయకముందు ప్రతిదానికి చిన్న విషయానికి బాగా పెద్దగా ఆలోచించేదాన్ని, బాధపడేదాన్ని, అందరితో చెప్పుకునేదాన్ని. ఆ సమస్య అయితే పెద్దగా అయ్యేది కానీ చిన్నగా అయ్యేది కాదు, తగ్గిపోయేది కాదు, సమస్య తీరేది కాదు. బాగా ధ్యానం వింటున్నాను కాబట్టి ఇప్పుడు అట్లాంటివి ఏం చెప్పుకోవడం లేదు. మన వాస్తవానికి మనమే సృష్టికర్తమని తెలుసుకుంటున్నాం కాబట్టి ఇప్పుడు ఏమీ ఎవరితో చెప్పుకోవడం లేదు. మంచి జరిగినా చెడు జరిగినా అది మన మంచికే అని తెలుసుకున్నాను. థ్యాంక్ యూ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు. అవర్ 2 మినిట్స్. నా పేరు రాములమ్మ, కర్నూలే మాది. పత్రిసారు ధ్యానంకి వచ్చినాక నేను చాలా బాధలు పడినాక మా ఇంట్లో బాడేకునే పిల్లలు ధ్యానానికి పోతుంటే ఎక్కడికి పోతున్నావు అంటే బుద్ధా పిరమిడికి పోతున్నామంటే అక్కడ ఏముంది అంటే చీకటి గది ఉంది, ఆ గదిలో కూర్చొని ధ్యానం చేస్తే మైండ్ ఫ్రెష్ అవుతుంది అన్నారు. ఆ మైండ్ ఫ్రెష్ అవుతుందంటే పోయినా 41 రోజు పోయి అక్కడ ధ్యానం చేసేదాన్ని. నేను ధ్యానం కుదిరితే చేసేదాన్ని, కుదరకుంటే సేవ చేసేదాన్ని. సేవ చేసినాక ఇంట్లో మా ఆయన ఒక 10 రూపాయలు కూడా ఇచ్చేతోడు కాదు. అట్లా ఒక 10 సంవత్సరాలు అట్లా సేవ చేసినాను. సేవ చేసినాక ఇంకా అప్పుడు నాకు ఏమీ తెలియదు, ఏం మాట్లాడేది తెలియదు, ఏమి వినేది తెలియదు, ఏమి ఇలా జరుగుతుంది నాకు అని చెప్పి నేను ఆలోచించి ఒకరోజు ధ్యానంలో కూర్చోయింటే నాకు 3 శిరస్సుల నాగేంద్రుడు కనిపించినాక అప్పుడు పుస్తకం తీసుకొని చదివితే అంతా నాకు తెలిసిపోతుంది అన్నమాట. అట్లా తెలిసిపోతున్నాక నేను ధ్యాన ప్రచారం దానికి ర్యాలీలకు పోవాలి, దానికి పోవాలి చేయాలంటే డబ్బులు ఇస్తాడు మా ఆయన. అట్లా అలవాటయ్యి కొన్ని పుస్తకాలు కూడా అన్నదానానికి రాపిచ్చేదాన్ని. నేను ఏ దానికైనా కూడా ఏదైనా చందా వేయాలంటే చందా వేసేదాన్ని. ఇలా నా జీవితం గడిచిపోతుంది అంతే, ఎక్కువ చెప్పకూడదు కదా. వదిలేసేయాలి. ఓకే. ఇక్కడికి వచ్చిన పత్రిజీ గారికి ఆత్మ ప్రణామములు. ఇక్కడికి వచ్చిన వారందరికీ కూడా నా ఆత్మ ప్రణామములు. నా పేరు భువనేశ్వరి. నేను పత్రిజీ గారిని 30 ఏళ్ల కిందటే చూశాను. నేను ఆయన ఎగ్జిబిషన్ గ్రౌండ్లో డిసెంబర్ 31 ధ్యానం క్లాసే పెట్టేవాళ్ళు. బుద్ధా పిరమిడ్ ఓపెన్ అప్పుడు కూడా నేను వెళ్ళాను సార్ దగ్గరికి. తర్వాత నా మ్యారేజ్ విషయంలో ఉండి నేను ఇంకా దాని గురించి ఆలోచించలేదు. తర్వాత ఇక్కడ కాస్మిక్ పిరమిడ్కి వచ్చిన తర్వాత మాకు ఇంకొక అమ్మాయి వచ్చేది, రజనీ అని. ఆ అమ్మాయి నేను కలిసి ఒక 41 డేస్ చేశాము. చాలా బాగుండింది. హెల్త్ పరంగా కూడా అన్నిటికీ ముందుకు వెళ్తూ ఉన్నాను. నేను ఇంకొకటి కర్మఫలం ఎలా అనుభవించాలనేది కూడా తెలుసుకున్నాను. ఎవరెవరు కర్మఫలం అనుభవిస్తున్నారో వాళ్ళ జీవితాల నుంచి కూడా నేను చూసి తెలుసుకున్నాను. నెక్స్ట్ ఇప్పుడు నేను ప్రస్తుతానికి మా భర్త చనిపోయే విషయం కూడా నాకు తెలిసింది ఈ ధ్యానంలోకి వచ్చిన తర్వాత. ఆ రోజు పౌర్ణమి, మాఘమాసము, ధ్యానానికి వెళ్ళాలి అని అన్నారు. అంటే వద్దు ఈరోజు వెళ్ళొద్దు అన్నారు. ఎందుకో ఏమో తెలియదు నాకు. సరే అని ఇంట్లోనే చేసుకున్నాను. చేసుకున్న తర్వాత ఒక 8:30, 9 ఆ టైంలో మా సార్ వచ్చారు. నేను పడుకునేటప్పుడు మామూలుగా ఆయన లేట్ అవుతుంది, నువ్వు భోజనం అన్నీ అరేంజ్ చేసి పడుకో అన్నారు. ఆయన భోజనం చేసే విధానం చూసి నేను ఎక్స్పెక్ట్ చేశాను, ఆయన ఈరోజు ఏమో నాకు ఏదో అవుతుంది అని ఎక్స్పెక్ట్ చేశాను. అనుకున్న ఒక అరగంటలోనే తను చాలించారు. ఆ విధంగా నేను తెలుసుకోగలిగినాను. నేను మొదట సాయిబాబా డివోటర్స్గా ఉండేవాళ్ళము, అక్కడ సేవ చేసేవాళ్ళం ఎక్కువ. తర్వాత అమ్మవారి విషయంగా లలితా పారాయణం ఎక్కువ చేసేదాన్ని. అట్లా స్టెప్ బై స్టెప్గా నేను వస్తూ వచ్చాను. తర్వాత చివరికి ఇట్లా వేరే వాళ్ళ ద్వారా మంగళ మేడం వాళ్ళు, రజనీ ద్వారా కూడా నేను ఈ పిఎంసీలోకి వచ్చి 4 years అవుతుంది. నా హెల్త్ పరంగా నా ఆరోగ్యం చాలా బాగుంది.
ఇది ఏ విషయం అందరూ కూడా తెలియాలనేసి అందరూ కూడా ఈ మార్గంలో నేను నడవాలని నేను మనవి చేసుకుంటున్నాను. నెక్స్ట్ రండి. మంజులమ్మ అద్దాలు తెచ్చుకున్నావా లేదా? 2 minutes నేను ధ్యానంలోకి వచ్చి ఒక 1 year అయిందండి. 2024 సెప్టెంబర్ 16th. నేను బయటికి షాప్కి వెళ్తుంటే నేను పక్కన మా రిలేటివ్స్ ఉన్నారు, వెంకటరమణాచార్య అని మా పక్కన రిలేటివ్స్ ఉన్నారు. నేను షాప్కి వెళ్తుంటే ఇక్కడ ధ్యానానికి వెళ్ళమ్మా, నువ్వు ధ్యానానికి వెళ్ళు, అక్కడ బాగుంటుందంటే నేను లలిత సహస్రనామం విష్ణు సహస్రనామం చదువుకుంటానని చెప్పాను. అంటే లేదు, ఒకసారి వెళ్ళు ఆంటీ, నువ్వు వెళ్ళండి, అక్కడ ఎలా ఉంటుందో నీకు తెలుస్తుంది అని చెప్పినారు. వచ్చినాను, ఇంకా ధ్యానం చేసినాను. ఇంకా రోజు ఇంకా ప్రతి థర్స్డే వస్తానండి ఇక్కడికి. బాగుంది. నాకు మామూలుగా అంటే నెక్ పెయిన్ ఉంది, ఇక్కడ చెయ్యి ఎప్పుడు ఇట్లా లెఫ్ట్ సైడ్ వాపు ఉంటుంది. ఏమన్నా ఇట్లా శారీ కట్టాలన్నా సేఫ్టీ పిన్ పెట్టాలన్నా కూడా నాకు చాలా ఇబ్బందిగా ఉంటుంది. జడ కూడా వేసుకోలేకపోయేదాన్ని. డాక్టర్ దగ్గరికి వెళ్ళింటే, న్యూరాలజిస్ట్ డాక్టర్ దగ్గరికి వెళ్ళింటే ఇక్కడ డిస్కులు అరిగినాయి, నీకు సర్జరీ పడవచ్చు అని చెప్పినాడు. అంటే ఎట్లా బాని ఒక నెల మందులు వాడి చూడు అని చెప్పినాడు. మందులు వాడినా, మళ్ళీ పోయింటే సేమ్ అసలు నొప్పి ఏం తగ్గలేదు. సర్జరీ ఎట్లా చేయించుకుంటా అంటే ఇంకా నేను ఇంటికి వచ్చేసిన. ఇంకా సార్ది ప్రబోధాలు చాలా బాగా వింటాం, మొత్తం A to Z వింటా. సారి ఒక్కటి కూడా మిస్ గాను. మెసేజెస్, ప్రబోధాలు, నో డాక్టర్ నో మెడిసిన్ అన్నాడు. ఆ వర్డ్ని నేను గట్టిగా పట్టుకున్నా. ఇప్పుడు డాక్టర్ దగ్గరికి పోతే ఎంతసేపు ఉన్నా ఒక సూది వేస్తాడు, ఇంజక్షన్ వేస్తాడు, మందు ఇస్తాడు, బ్యాక్టీరియా తగ్గిస్తాడా, తగ్గాడు. కర్మలు తగ్గిస్తాడా, తగ్గాడు. మన కర్మల్ని మనమే తగ్గించుకోవాలా. అది ఎలా తగ్గించుకోవాలి? ధ్యానం ద్వారా తగ్గించుకోవాలా. జ్ఞానాగ్ది కర్మ దగ్ధానమని కృష్ణుడు భగవద్గీతలు చెప్పినాడు కదా. అట్లా మన ధ్యానం ద్వారా మన కర్మల్ని తగ్గించుకునాలని అది వర్డ్ గట్టిగా పట్టుకున్నాను. అందుకే నేను బాగా ధ్యానం రోజు చేస్తున్నాను. మనకు ధ్యానం బాగా కుదరాలంటే కూడా మనస, వాచ, కర్మన, ఈ 3 కూడా పాటిస్తాను నేను. మన శరీరం నుంచి తీసుకునే ఆహారాన్ని బట్టి మన కర్మలు, మన మాటల్ని బట్టి కర్మలు, మన ఆలోచన విధానం బట్టి కర్మలు కూడా మనకు ఉంటాయి. ఆ 3 గట్టిగా పట్టుకున్నా. ఇంకా సారి చాలా ఉండేయండి చెప్పనీకి, ఆ టైం కూడా సరిపోదు. అంతే. అందరూ నేను నా శ్వాస ఉన్నంత వరకు చిట్ట చివరి వరకు ధ్యానాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ వదలను. ధ్యాన జగత్, శాకాహార జగత్, పిరమిడ్ జగత్ కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. నా పేరు ఆనంద్ కుమార్, మాది కూడా వెల్దుర్తి గ్రామమే. కానీ వృత్తిరీత్యా నేను టీచర్ని. పిల్లల్ని చదివించుకోవాలని కర్నూలుకి వచ్చి సెటిల్ అయినాను అనమాట. నేను 98 నుంచే మెడిటేషన్లో ఉన్నాను, వెల్దుర్తిలో ఉన్నప్పటి నుంచే. కానీ ధ్యానంలో మేము ఫస్ట్ నుంచి శాకాహారులమే కాబట్టి మాకేం పెద్దగా ధ్యానంలో ఏం అవన్నీ లేదు. కానీ అనుభవం లేకుండా కూడా ధ్యానంలో కూర్చున్నప్పుడు అనుభవాలు లేవు, కానీ నిజ జీవితంలో చాలా అనుభవాలు ఉన్నాయి. ఎందుకంటే మా బాబు పుట్టడం కూడా నాకు అనుకున్న టయానికి 2000 సంవత్సరంలో మా బాబు 4 లోపల పుట్టాలనుకున్నాను. వాడు అప్పుడే అంటే మెడిటేషన్లోకి వచ్చిన అట్లనే జననం అయ్యిందనమాట. నాకు ఇంకా ప్రతి ఒక్కటి ఏవైనా సరే ధ్యానంలో ఏం అనుభవాలు లేవు, కానీ నిజ జీవిత అనుభవాలు చాలా ఉంటాయి అన్నమాట. అది మనకు టైం రీత్యా చెప్పలేము. కానీ రీసెంట్గా నేను ఇప్పుడు ఒక కొత్త స్కూల్కి మారినాను, బూర్దిపాడని. అక్కడ నాగలాపురం నుంచి కార్లో వస్తున్నాను అనమాట. కార్లో వస్తుంటే సార్ బళ్ళారి చౌరస్తా దగ్గర దిగుతాను సార్, కొద్దిగా చిన్న పని ఉందంటే సర్లే సార్ అన్నాడు. నేను బ్యాగ్ తీసుకొని కారు దిగే లోపల ఆయన మూవ్ అయినాడు చిన్నగా. ఆ కరెక్ట్ బొటన వేలు మీద కారు టైర్ ఎక్కింది. ఎంత సార్ 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 అన్న, ఏం సార్ అంటే సార్ బ్యాగ్ తీసుకోలేదు, ఇట్లా మీరు అంటే కొద్దిగా వెనక్కి రండి అంటే, అయ్యో సార్ చెప్పొచ్చు కదా అంటే, నేను డోర్ వేయలేదు కదా సార్, మీరు ముందుకు వచ్చినారు అట్లా అని చెప్పిన. సర్లే అని చెప్పేసి ఎంతంగా అసలు మొత్తం వచ్చేసింది, టైర్ వచ్చేసింది. కానీ మళ్ళీ సారు బయటకు వచ్చేసినాడు. ఇంకా ఆ టైంలో ఇట్లా నిలబడినా, కొద్దిగా నొప్పి అయితే చాలా బాధ ఉంది. 4 అడుగులు వేసి ఒక వ్యక్తిని కలిసేది ఉంటే ఆ వ్యక్తిని కలిసి నేను మళ్ళీ ఇంటికి వెళ్ళిపోతున్నా. ఇంటికి పోయినాక ఏదో ఒక ఐడియా వచ్చింది. ఐస్ పెట్టుకుంటే అది ఏమీ కాదు, ఐస్ ద్వారా మొత్తం వాపు అంతా తగ్గిపోతుంది. నొప్పి అయితే చాలా నొప్పి ఉంది, చొప్పేసుకుని కూడా సరిగా రాలేదు. కానీ అట్లనే ఆటో దిగి ఇంటికి వెళ్ళిపోయినాను. ఇంటికి పోయినాక మా మేడం అడిగినారు ఏం అట్లా అంటే, లేదు అక్కడ స్కూల్లో ఒకటి డోర్ తగిలింది, ఏం కాలేదులే అట్లా అని చెప్పిన. ఎందుకంటే అబద్ధం చెప్పిన వాళ్ళు, ఎందుకంటే నెగిటివ్ థాట్, మనం ఏదైనా చెప్తే నువ్వు అజాగ్రత్త అది ఇది అట్లా అని చెప్పేసి అంటారు, నువ్వు ఏది చూసుకోవు, ధ్యానం చేసుకుంటావు కానీ అన్ని ఇట్లా పట్టించుకోవు అట్లా అని అంటారని చెప్పేసి ఏం లేదని చెప్పేసి అంతా వేసుకున్నా. కానీ మళ్ళా అది బాగా ఐసెస్ తిక్కినాక నొప్పి అయితే ఉంది, నడుస్తున్నా చేస్తున్నా, కానీ దాని గురించి పట్టించుకోలేదన్నమాట.
ఆ పట్టించుకున్నందుకు అది ఏమైంది ఏం గతున్నా కానీ ఒక హోమియోపతి మెడిసిన్ గుర్తొచ్చింది నాకు. వెల్దుర్తిలో శంకరయ్య సార్ వాళ్ళు చెప్పేవాళ్ళు, ఏదైనా ఇట్లా నొప్పి ఉంటే నీకు ఆర్నికా వేసుకోవట్లే అని చెప్పేసి వేసుకుంటే, అది ఆర్నికా ట్యాబ్లెట్ వేసుకుంటే మొత్తము ఆ రోజు రాత్రి ఏం లేదు, ఇంక మొత్తము నాకు ఇంకా అయిపోయింది. నేను మళ్ళా పొద్దున్న లేచి స్కూల్కి రెడీ అయిపోయినా, చేసిన అన్నీ చేసుకున్నా. ఈ విధంగా ధ్యానంలో ఉన్నా కూడా ధ్యానం లేకున్నా కూడా మనకు ఎంతో అనుభవాలు ఉంటాయి. నేను పిఎంసికి సపోర్ట్ చేయడానికి సార్కి ఇప్పుడే మనకు 365 రోజులు కాబట్టి ఒక్కొక్క రూపాయలాగా 325 రోజులు 325 రూపాయలు ఇస్తాను సార్ అని చెప్పినాను. అది అకౌంట్లో నుంచి కూడా పంపించడానికి నేను రెడీగా ఉన్నాను. థ్యాంక్ యూ. నా పేరు భారతి. నాకు ఎన్నెముక ఉండేది, జ్ఞానం లేకొచ్చినాక నాకు ఏం లేదు, ఇప్పుడు బాగుంది. మా ఇంట్లో అందరూ శాకాహారులైనారు, నా కొడుకు ఒక్కడే మాంసాహారి. అందరం ఆరోగ్యంగా ఉన్నాం మేము. సార్ నా పేరు బజారన్న, సల్కాపురము. నేను పర్లా జెడ్పీహెచ్ఎస్ స్కూల్లో క్లర్క్గా పనిచేస్తున్నాను. నేను ధ్యానంలోకి వచ్చి ఒక 1 year అయింది సార్. మా భార్య ధ్యానంలోకి వచ్చి ఒక 3 years అయిపోయింది. మా భార్య ద్వారా నేను వచ్చినాను. నేను కూడా నాన్ వెజ్ ఏం కన్నా బంద్ చేసినాను. నేను కూడా నాకు వీలున్నప్పుడు ధ్యానం చేసుకుంటాను. నాకు కొంతవరకు ధ్యానం చేసుకున్నందుకు మాకు మైండ్ బాగా పనిచేస్తుంది. అంతే సార్. మాది కల్లూరు ఎస్టేట్. మేము 2018 ధ్యానం చేస్తున్నాను. కర్నూలు జగన్నాథ గట్టు మీద ఫస్ట్ పిరమిడ్లో పోయి ధ్యానం చేసి అక్కడి నుండి ఇంతవరకు బాగానే చేస్తున్నా. అన్నీ మంచిగా జరుగుతున్నాయి. మా కుటుంబ సృష్టిలో కూడా తెగినవి. అప్పటి నుండి శాకాహారంగా మారినాం అందరము. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా శాకాహారం మారాలని కోరిక. ఇక్కడికి వచ్చేసినటువంటి ఆత్మస్వరూపులందరికీ నా ఆత్మ ప్రణామాలు. నా పేరు కావ్య అండి. ప్రభాకర్ వారి అమ్మాయిని నేను. సో నేను ఈ చిన్నప్పుడు ధ్యానం చేసేదాన్ని, కానీ చాలా తక్కువగా చేసేవాళ్ళం. రాను నాన్నగారు బాగా మమ్మల్ని అన్ని ప్రదేశాలకు తీసుకువెళ్ళడం అండ్ అలాగే ధ్యాన మహాయజ్ఞాలకు తీసుకువెళ్ళడం ద్వారా మాకు ధ్యానం పట్ల అవగాహన శక్తి పెరిగి ఆలోచన శక్తి పెరిగింది. అప్పటి నుంచి మేము ధ్యానం చేయడం ద్వారా ఎన్నెన్నో మార్పులు మా లైఫ్లో కొనసాగుతూ వస్తూ ఉన్నాయి మా లైఫ్లో. సో అండ్ అలాగే నేను ఈ పిరమిడ్లో ఎన్నో అనుభవాలు పొందాను మాస్టర్స్. నాకు హెల్త్ ఇష్యూస్ వచ్చినప్పుడు ఈ పిరమిడ్లో చాలా హీలింగ్ అయ్యింది. వితౌట్ ఎనీ టాబ్లెట్స్. ఓకే, జస్ట్ మనం అలా అనుకుంటే చాలు, మాకు కాస్మిక్ ఎనర్జీ ఈ పిరమిడ్ ద్వారా, కాస్మిక్ పిరమిడ్ ద్వారా ఎనర్జీ మేము పొందాను. నేను అది అనుభవించాను కూడా. సో మెనీ ఎన్నెన్నో అనుభవాలతో నేను ఈ జర్నీ కొనసాగుతూ ఉంది. అండ్ అలాగే నా లైఫ్ లాంగ్ ఈ జర్నీ కొనసాగుతూ ఉంటుంది. సో పిఎంసి ద్వారా ఎంతోమంది ఎక్కడెక్కడ ఉన్నటువంటి వాళ్ళు కూడా ఇలా సులభతరంగా వీక్షిస్తూ ఉన్నారు అంటే ఇదంతా పిఎంసి ఛానల్ ద్వారానే. ప్రతి ఒక్కరూ పిఎంసికి అందరూ సపోర్ట్ చేస్తూ దీన్ని ఎంతో ముందుకు తీసుకెళ్లాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. నమస్తే మాస్టర్స్, అందరికీ నమస్కారం. నేను ధ్యానంలోకి రావడానికి ముఖ్య కారణం నా భార్యకు నేను పోలీసు ఉద్యోగం చేస్తుంటే నా భార్యను ధ్యానంలోకి వస్తున్నాను. ఆమెకు తోడుగా నేను ఎక్కడికి పోయినా ర్యాలీకి పోతున్నాను, సత్సంగం చేస్తాను. నేను పొద్దుటూరులో ఉంటాను, ఇక్కడ ఉంటాను, 2 చోట్ల ఉంటాము. ఎందుకంటే పొద్దుటూరులో ఎక్కువ చేస్తాము, అక్కడ ధ్యాన ప్రచారం ఎక్కువ చేస్తుండేవాము. అక్కడ సత్యదేవ పిరమిడ్ అని ఉంటుంది, దాంట్లో మా భార్య ముఖ్య పాత్ర పోషిస్తున్నది. మేము కూడా అక్కడ అన్నదానము, ధ్యాన ప్రచారము. నాకు మోకాళ్ళ నొప్పులు ఉన్నాయి బాగా. స్కూటర్ కూడా ఎక్కలేకున్నాను. స్కూటర్ పైన కాలు పెట్టలేక ఇట్లా కాలు ఎత్తేదానికి కూడా వీలు కాకుండా ఉన్నది. ఈ ధ్యాన ప్రచారము చేసేదన్నా నాకు కొంచెం కాళ్ళ నొప్పులు తగ్గినాయి, ఆరోగ్యంగా కొంచెం పర్వాలేదు. అందరికీ నమస్కారం అండి.
నా పేరు రామరెడ్డి, దోమలపెంట. మా ఊర్లో ధ్యానం చెప్పడానికి ఇద్దరు వచ్చారు మామూనార్ నుంచి, మా తెలంగాణ. అయితే వాళ్ళు 10 మంది 10 ఇళ్ళని పిలిచి చెప్తున్నాయి. అది చూసి నేను కూడా కూర్చొని చేసిన. అప్పుడు నేను కూడా రోజు ఉదయం సాయంత్రం చేయబట్టిన. చేసినాక ఒక 5-6 నెలలు చేసినాక నేను మందు తాగేవాడిని, 3 పూట్ల సిగరెట్ తాగేవాడిని, ఏమేమో కోపం కూడా ఎక్కువ ఉండేది. ఈ ధ్యానంలోకి వచ్చినాక మందు మానుకున్నా. మా పిల్లలు చెప్పినా మానుకోలే. నేను ఈ 4-5 నెలల వరకు మందు ఎందుకు తాగుతున్నా, నా మనసు నాకు చెప్తుంది వద్దని మందు పూర్తిగా బంద్ చేసిన. ఇప్పుడు 5 ఏళ్ళు. కరోనాలో ఇక్కడికి వచ్చినాం కర్నూలుకి. కర్నూలులో అంతా బంద్ ఉన్నది కరోనాకి, మన పిరమిడ్లు. అయితే పోయి బుద్ధ పిరమిడ్కి అడిగిన, అయ్యా బంద్ ఉంది, మనము మళ్ళా తెరిచినప్పుడు మేము చెప్తామన్నారు. ఇంకటనే మందు అన్నీ బంద్ అయింది. నా కోపం తగ్గిపోయింది బాగా. ఎవరన్నా ఏమంటే అనుకోని, ఏమన్నా కావాలంటే కూడా వచ్చే రాని, లేకుంటే లేకపోని. అది కావాలా ఇది కావాలని లేదు, ఉంటే ఉండి లేకుంటే లేదు అనిపిస్తుంది. ధ్యానం చేసినాక మంచి బుద్ధులు వస్తున్నాయి, మంచి గుణం ఉంది, మంచిగా ఆరోగ్యం ఉంది, అన్నీ బాగున్నాయి. థ్యాంక్ యూ. అందరికీ గుడ్ ఈవినింగ్. నా పేరు కే హేమలత. నేను జ్ఞానంలోకి వచ్చి 3 ఇయర్స్ అవుతుంది. ఇప్పుడు కొంచెం జ్ఞానం ఎక్కువ చేయగలుగుతున్నాను. ఈ కర్నూలుకి వచ్చినప్పుడే కాస్మిక్ పిరమిడ్ అని నాకు తెలిసింది మా అమ్మ ద్వారా. మా అమ్మ ఫస్ట్ దీనిలోకి వచ్చింది, తర్వాత నేను వచ్చినాను, మా డాడీ వచ్చినాడు. ముగ్గురం శాకాహార ర్యాలీలో పాల్గొని ఇప్పుడు నాన్ వెజ్ తినడం కూడా మానేసినాము. ఇట్లనే ప్రతి గురువారం ఇక్కడ పిరమిడ్లో జ్ఞాన మహాయాగం జరుగుతుంది. ప్రతి గురువారం వచ్చి ఇక్కడ పాల్గొంటున్నాము. మా అమ్మ అందరం వచ్చి ఇక్కడ ఉంటున్నాము. అట్లాగనే తిరుపతికి వెళ్ళి అక్కడ జ్ఞాన మహాయాగంకి వెళ్ళినాము. నేను ఎప్పుడు వెళ్ళలేదు, అదే ఫస్ట్ టైము. ఎలా చేస్తానో ఏం చేస్తానో అని అర్థం కాలేదు. ఎందుకంటే పొద్దున 3 గంటలు చేయాలి మెడిటేషన్, అది కూడా మ్యూజిక్ మెడిటేషన్. అది చేసిన తర్వాత మన థింకింగ్ అనేది ఎక్కువ థింక్ చేస్తాం, ఏదైనా జాబ్స్ గురించి కానీ లేకపోతే స్టడీస్ గురించి కానీ. అవన్నీ ఏం లేకుండా ప్రశాంతంగా ఆ 3 గంటలు చేసిన ఫలితం మనకి చాలా బాగా కనిపిస్తుంది. మనసు చాలా ప్రశాంతంగా ఉంటుంది. మన థాట్స్ని మనం దాని నుంచి మంచిగా అవుతాం అన్నమాట. థ్యాంక్ యూ. సార్, నా పేరు డి వెంకటేశ్వర్లు. నేను కరెంట్ ఆఫీస్లో పనిచేస్తాను. నేను ధ్యానం చేయబట్టి 1 ఇయర్ అయింది సార్. నాకు ఇంతకుముందు జాబ్ వల్ల చాలా ఇబ్బంది పడేవాడిని. ఇప్పుడు చెప్తే చాలా ధ్యానం తెలిసిన తర్వాత నేను బాగా చేసుకుంటున్నాను సార్. ధ్యానం కూడా నాకు ఏమంటే కూడా తెలియదు సార్. అంత చిరాకు కోపము ఎక్కువ ఉండేది సార్. అది నాకు ఇప్పటి నుంచి బాగా అనుభవాలు కూడా బాగానే వస్తున్నాయి సార్. కోపం ఎక్కువ ఉంటుండే సార్ నాకు. ఆ కోపం చాలా తగ్గిపోయింది సార్ ఇప్పటికి. కృతజ్ఞత, ధన్యవాదాలు సార్. నమస్తే మాస్టర్స్, నా పేరు రమణయ్య. నేను రమణయ్య. నేను కర్నూలు నుంచి మాట్లాడుతున్నా. నాకు ఏమంటే ధ్యానంలోకి వచ్చిన తర్వాత నిజంగా నాకు ఇప్పుడు 45 ఇయర్స్ అయినా కానీ ఒక 3 ఇయర్స్ నుంచి నిజమైన జీవితం గడుపుతున్నాను అనమాట. ఎందుకంటే అంతకుముందు నేను ధ్యానంలోకి రాకముందు ఎలా ఉండేదంటే నా జీవితం అంత అస్తవ్యస్తంగా ఉండేది, హింసా ప్రవృత్తిగా ఉండేది. ఎప్పుడైతే నేను ధ్యానంలోకి వచ్చానో ఆ హింసా ధోరణి నుంచి అహింసా ధోరణి వైపు, తర్వాత నా జీవితం కూడా భూతకాలం గురించి కానీ భవిష్యత్తు కాలం గురించి కానీ ఆలోచించకుండా ఎప్పుడూ వర్తమానంలోనే ఉండేటట్టు, తర్వాత 10 మందికి నేను చేసే పని కానీ నేను మాట్లాడే మాట కానీ 10 మందికి ఉపయోగపడేటట్లే నేను ఉండగలుగుతున్నా. దీనికి కారణం ఏంటంటే ఓన్లీ ధ్యానం, తర్వాత ఆనాపానసతి. ఎప్పుడైతే నేను శ్వాస మీద ధ్యాస అనే ధ్యానం చేస్తున్నానో నా యొక్క మనసు, నా యొక్క అన్నీ కూడా నా యొక్క స్వాధీనంలో ఉంటున్నాయి. నేను చాలా ధ్యానంలోకి రావడం చాలా అదృష్టవంతునిగా భావిస్తున్నాను అన్నమాట. థ్యాంక్ యూ సో మచ్.
ఓకే, చూశారు కదా మాస్టర్స్, మన పిఎంసిలో అనుభవాలు పత్రిజీ గురువు గారు చెప్పింది. ఎప్పుడు చెప్తూ ఉండేవారు మనకి 1,00,000 మంది అనుభవాలు పిఎంసిలో కావాలని. ఇలా మనము ఇక్కడ కర్నూలు కాస్మిక్ పిరమిడ్లో ఈరోజు అనుభవాలు అందరు మాస్టర్లదే తీసుకోవడం జరిగింది. సజ్జన సాంగత్యంలో అందరూ ఎన్నో అనుభవాలు పంచుకున్నారు. ఇక్కడ మనకి ఈ క్లాస్ అరేంజ్ చేసిన ప్రభాకర్ మాస్టర్కి, కాస్మిక్ పిరమిడ్కి కూడా మనము ధన్యవాదాలు తెలుపుకుందామండి. మరి ఒక ప్లేస్లో మళ్ళీ మనము ఇంకో అందరి అనుభవాలను పంచుకుందామండి. ప్రతి ఒక్కరు పిఎంసిని చూడండి, ప్రతి ఒక్కరికి సబ్స్క్రైబ్ చేయించండి, ప్రతి ఒక్కరి అనుభవాలు ఇందులో రికార్డ్ చేయిద్దామండి మాస్టర్స్, అందరి అనుభవాలు. థ్యాంక్ యూ మాస్టర్స్, మాకు ఈ అవకాశం ఇచ్చినందుకు పిఎంసి ఛానల్ మేనేజ్మెంట్కి, పిఎంసి డైరెక్టర్స్కి, పిఎంసి ట్రస్ట్